నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను మోసం చేసి మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడు అని అంటోంది ఫాతిమా. అసలు ఫాతిమాకు వచ్చినటువంటి సమస్య ఏంటి? తను ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. ఇతను శ్రీను మా ఇంటి దగ్గర పని చేయడానికి వచ్చేవాడు, మేస్త్రి పని చేయడానికి. తను చూడడము, మాట్లాడడము, నాతోటి హెరాస్ చేయడము. ఒకసారి భయపెట్టాడు, నేను చచ్చిపోతాను, నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతా అని. సరేలే, ఒక మనిషి చచ్చిపోవడం ఎందుకు, మనం ఎందుకు రీజన్ అవ్వాలి దానికి అనేసి ఓకే చెప్పేసి మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అనేసి ఓకే చెప్పేశాను. మ్యారేజ్ చేసుకుందామని అన్నాడు. అంటే మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకోరు, నాకు ఇష్టం లేదు అని చెప్పాను. అయితే ఓకే చెప్పాను. ఒకరోజు ఇలాగే మా అమ్మ వాళ్ళని మోసం చేసేసి ఇంకా తను వెళ్ళిపోదాం అనేసరికి వెళ్ళిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నాము. దాని తర్వాత మళ్ళీ అది కంటిన్యూగా రావట్లే ఇంకా ఇంటికి. పని మీద ఇలాగే వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్తే అదే ఊర్లో వాళ్ళు తనకి ఏదో డౌట్ ఉంది మీ ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది అని చెప్తున్నారు. అంటే ఇంకోటి ఉందంటే ఏంటమ్మా? ఇంకో సంబంధం ఉంది, వేరే చాటుకు పోతున్నాడు కాబట్టి రాలేదు మీ భర్త అని చెప్పారు. నువ్వు ఫోన్ చేయటం ఇవేమి ట్రై చేయలేదా మీరు? చేశాను, చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. 6 months నుంచి లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఇంటికి రావడమే మానేశాడు. నాకు అర్థం కాలేదమ్మా. నీకు ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ టైంలో ఆల్రెడీ ఒక పాప 6 months నుంచి అబ్బాయి సరిగ్గా పట్టించుకోవట్లా. అప్పటికే అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా కూడా అతను అంటే పెళ్లి కంటే ముందే ప్రెగ్నెంట్ అమ్మా. అవునండి. ఏంటమ్మా ఇప్పుడు ఈ 3 years పరిస్థితి ఏంటి? అతను అసలు వస్తున్నాడా, మధ్య మధ్యలో వచ్చి వెళ్తున్నాడా, ఎట్లా? ఇంటి ఖర్చులన్నీ నువ్వే చూసుకుంటున్నావా? అంటే నాకు జాబ్ ఉంది కదండి, ఇంకా దాని పరంగా వచ్చే పేమెంట్ని చూసుకొని అలా చూసుకుంటున్నా పాపను. ఒకవేళ అది లేకపోయి ఉంటే నా పరిస్థితి కూడా ఇవ్వాలి కదా పాపకి, నీకు ఇంటికి ఏదైనా ఇవ్వాలి కదా. లేదు, అక్కడక్కడ సరిపోతుంది, దానికి పెట్టుబడి పెట్టాను, దీనికి పెట్టుబడి పెట్టానని చెప్తున్నాడు. సో వస్తున్నాడు, మంత్లో 4-5 సార్లు వస్తున్నాడు, ఏదో స్టోరీ చెప్తున్నాడు. 6 నెలల నుంచి మాత్రం అసలు రావట్లేదు అంతే. నా డౌట్ ఏంటంటే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ తను నాకు తెలియకుండా మా సిస్టర్ని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. కాలేజ్ వెళ్తున్నా, తిను మా ఇంటి పక్కన మా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, మేమిద్దరం కాలేజ్కి వెళ్తాం. వాళ్ళు ఇల్లు కట్టడానికి తను వచ్చినాడు. ఇతను కూడా అక్కడ వర్క్ చేసేవాడు. అది ఏ ఇల్లు కడతాడని బాగానే సెలెక్ట్ చేసుకుంటాడు కదా ఇతను. అదే అంత క్లారిటీ ఉంది ఆయన లైఫ్ మీద, ఆయనకి ఎంతమందిని ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి. 2 months రిజెక్ట్ చేసిన తర్వాత అదే ట్రాక్లో తీసుకెళ్లరు. అరే ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, నాకు ఎక్కడనో అనిపించింది. ఇది సరేలే అని చెప్పి, ఎట్లా నువ్వు ఇంట్లో ఒప్పియో, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మా అక్క ఆల్రెడీ ఇట్లా చేసింది, ఒప్పుకోరు, ఇంట్లో ఒప్పియో అని చెప్పిన. మనం ఫస్ట్ మ్యారేజ్ చేసుకుందాము, అప్పుడు ఏం చేస్తారు అంటే, లేదు నేను ఇలా రానంటే నేను చనిపోతా, నేను నాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తా, నేను బ్లేమ్ చేస్తా ఊర్లో, బ్లాక్మెయిల్ కూడానా ఇలా చేయడం. అది చనిపోతా, నీ పేరు రాసి లెటర్ రాసి చనిపోతా, అంతా నాకు అది చేసేసిండు. అంటే భయం వేసింది, ఇంకా అందులో వెళ్ళిపోయినా నేను. యాక్చువల్గా మేమిద్దరం వేరే రూమ్లో ఉన్నాము, మామితో హాస్టల్లో ఉన్నానని చెప్పి. అదే మీరిద్దరు ప్రైవేట్ రూమ్లో ఉన్నారు, అది పీజీ హాస్టల్లో ఉన్నట్టుగా మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఆ టైంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎన్నో మంత్? 4th month. ఈ ఫాతిమాని చూడగానే లవ్ చేశాను. ఎలానో కన్విన్స్ చేసి వాళ్ళ అమ్మని ఒప్పిస్తామంటే వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకోరు. సో నా ట్రాప్లో తెచ్చుకోవాలని చాలా ట్రై చేస్తాను. లాస్ట్కి వర్కౌట్ అయింది మేడం. ఆ పదం ఏంటి రాసేయంగానే? ట్రాప్ వర్కౌట్. ట్రాపా వాడతారా? ప్రేమ కాదు అది, ట్రాపేనా? వాళ్ళ అక్కని లవ్ చేయగానే వాళ్ళ చెల్లిని చూశాను. అదే ఈ అమ్మాయిని లవ్ చేస్తే ఆ పిల్లని చూసావా? ఒక్కరిని అటు వేసినట్టున్నాడు. ఇద్దరు వచ్చారు. సో అప్పుడు ఆ పాప మరి చిన్నపిల్ల కదా, పసిపిల్ల, ఆ పిల్ల స్కూల్కి వెళ్తుంది, స్టాండర్డ్ చేస్తుంది. అందులో వాటర్ గట్రా అడిగేటప్పుడు కొద్దిగా ఇస్తుంది, ఫుడ్ గట్రా ఇస్తున్నప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాను ఆ పాప మీద కూడా. చివరికి లాస్ట్కి ఎలాగైనా తిరగాల్సిందే కదా. అప్పటికి ఆ పాప కొద్దిగా పెద్ద పాప అయింది కదా, అంటే 19 years 20 years అయింది. పాప పెద్దదయ్యేంత వరకు వెయిట్ చేశావు. యూజ్ చేసే పదాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, ట్రాప్,
అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది మేడం. నువ్వు ప్రపంచంలో ఏ పదం అన్నా వాడు, అన్ఎక్స్పెక్టెడ్ అని పదం మాత్రం వాడుకు, ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతావు. మా అమ్మో నీలాంటి వాడు మాట్లాడుతుంటే భయం వేస్తుందయ్యా. అంటే స్కూల్ టైంలో పిల్లని ఇష్టపడి పెద్దగా అయ్యేంతవరకు వెయిట్ చేసి వెళ్ళి ట్రాప్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టి ఈవిడ్ని చేసి ఇంకేదో మెడల్ సాధించినట్టుగా మాట్లాడుతున్నావేంటి? చిన్నప్పుడు చూశాను, ఇష్టపడ్డాను, పెద్దగా అయింది కదా అని మళ్ళీ ట్రాప్ చేయడానికి వెళ్ళానని చెప్పేసి మాట్లాడుతున్నా. ఏం చేద్దాం అనుకుంటున్నావు వీళ్ళిద్దరు నువ్వు? ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చింది మీ ఆవిడేమంటదో మాట్లాడుతూ ఉండు. ఇప్పుడు ఈ పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ పిల్ల నాకు పుట్టిందని గ్యారెంటీ ఏంటి మేడం? ఓర్ని మేడం మీరే న్యాయం చేయాలి, పాపని ఏం చేస్తారో తెలియదు. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఫాతిమా గారు ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఫాతిమా గారు. నమస్తే మేడం. చెప్పండి. ఇతను శ్రీను. ఓకే, ఆయన ఎవరు, ఏమవుతారు మీకు? మా ఇంటి దగ్గర పని చేయడానికి వచ్చేవాడు, ఓకే. మేస్త్రి పని చేయడానికి. ఆ. అయితే అప్పుడు మాకు టీనేజ్, మాకు అంత తెలీదు. అంటే మా మమ్మీ మాకు బాగా పెంచి చదివించి అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేసి మంచిగా చేస్తే మాకు కొంచెం అప్పుడు ఏం తెలియలేదన్నమాట. ఏజ్లో టీనేజ్లో కొంచెం మైండ్ అనేది చిన్నగా వర్క్ చేస్తుంది కదా, చిన్నపిల్లలది. అప్పుడు మేము ఏం చేసామంటే తను చూడడము, మాట్లాడడము నాతోటి, సరే ఒకసారి మాట్లాడతావా లేదా అని హెరాస్ చేయడము. ఒకసారి భయపెట్టాడు, నేను చచ్చిపోతాను, నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతా అని. చేస్తే చచ్చిపోతే చచ్చిపో అని చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ అలాగే టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. సరేలే, ఒక మనిషి చచ్చిపోవడం ఎందుకు, మనం ఎందుకు రీజన్ అవ్వాలి దానికి అనేసి ఓకే చెప్పేసి మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అనేసి ఓకే చెప్పేశాను. ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ ఓకే చెప్పి నువ్వు మళ్ళీ సరిగా మాట్లాడట్లేదు, మళ్ళీ టార్చర్. దేనికి ఓకే చెప్పావు? తను లవ్ చేస్తున్నా అని తన ప్రపోజల్కి ఓకే చేశాను అన్నమాట. మ్యారేజ్కి కాదు. అయితే ఓకే చెప్పేశాను. చెప్పేసిన తర్వాత మరి ఓకే చెప్పేసాం, మరి మనం మ్యారేజ్ చేసుకుందాము, ఇంకా ఎన్ని రోజులు ఇలాగే లవ్ కంటిన్యూ చేస్తాం, మనము మ్యారేజ్ చేసుకుందామని అన్నాడు. అంటే మా ఇంట్లో ఇంటర్ క్యాస్ట్ ఒప్పుకోరు, నాకు ఇష్టం లేదు అని చెప్పాను. ఇదేంటి, లవ్ కావాలి కానీ పెళ్ళొద్దా? అంటే ఇప్పుడు ఆయన టార్చర్ పెట్టాడు కాబట్టి నేను ఓకే చెప్పాను. అతని ప్రేమ వాల్యూ తెలిసి నువ్వు హడావుడిగా టార్చర్ ని యాక్సెప్ట్ చేసేసాను, టార్చర్ ని యాక్సెప్ట్ చేసేసాను. దాకా వచ్చేసరికి నీకు అతను రిలీజియన్ గుర్తొచ్చింది. మా అమ్మ వాళ్ళకు అన్యాయం చేయొద్దు అనేసి నేను ఓకే చెప్పలేదు మ్యారేజ్కి. అయినా సరే నా వెంట అలాగే పడుతున్నాడు. సరే ఇంకా నాకు కూడా మంచి మనిషే కదా అనేసి ఓకే చెప్పేశాను. ఏం చేసేవాడమ్మా అప్పటికి అతను? మేస్త్రి పని చేసేది. అయితే ఓకే చెప్పాను. ఒకరోజు ఇలాగే మా అమ్మ వాళ్ళని మోసం చేసేసి ఇంకా మాట దాటేసి వెళ్ళిపోయాను. ఎంతకాలం అమ్మా ప్రేమాయణం, ఎంతకాలం కొనసాగింది? దాటేయటం ఎంతకాలం? ప్రేమ ఒక 6 months. 6 months. నువ్వు రీప్రపోజ్ చేసి ఐ లవ్ యూ అని చెప్పుకునే దానికి పెళ్లికి 6 months. 6 months తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాను. ఇంకా 6 months తర్వాత తను వెళ్ళిపోదాం అనేసరికి వెళ్ళిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరెవరు ఉన్నారమ్మా గుళ్ళో మ్యారేజ్ చేసుకునేటప్పుడు? వీళ్ళ రిలేటివ్స్, వీళ్ళ పెద్దమ్మ వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న లేరా? వీళ్ళ పెద్దమ్మ వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేశారన్నమాట. అంటే నాకు నవోదయ స్కూల్లో జాబ్ ఉంది వేరే విలేజ్లో. నాకు 30-40,000 వస్తుంది. అప్పటికే 18-19 yearsకే? 18-19 yearsకే. అంటే నేను ప్రైవేట్గా చేస్తున్నాను. అయితే జాబ్ వచ్చింది, అది చూసి తను నన్ను తీసుకెళ్ళాడు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తున్నావమ్మా నువ్వు? 5 years 3 years? 3 years బ్యాక్. 3 years బ్యాక్. అయితే అప్పటి నుంచి ప్రైవేట్గా చేశాను. తర్వాత అది కంటిన్యూగా నవోదయ స్కూల్లో చెప్తున్నాను. అక్కడ వేరే విలేజ్లో చెప్తున్నా. ఆ విలేజ్లోనే నన్ను పెట్టి నన్ను అక్కడ నేను ప్రెగ్నెన్సీ. ఎవరు వెళ్ళారు? నా తరపున ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. నీ ఫ్రెండ్స్ గానీ ఎవరు లేరు. మా వాళ్ళు నన్ను సపోర్ట్ చేయరు, మా ఫ్రెండ్స్ కూడా నన్ను సపోర్ట్ చేయలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేశారు? వాళ్ళందరూ, ఎందుకంటే నాకు జాబ్ ఉంది కదా అది చూసి సపోర్ట్ చేశారు. ఎంత ఇప్పుడు వయసు ఎంత నీది? 23. మీ వయసు ఎంత అండి? 27 సార్. 27. శ్రీను మీ పేరు? అవును సార్. హిందువులు మీరు? అవును. ఓకే, చెప్పను. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లి చేసుకున్నాము. అదే ఊర్లో జాబ్ చేస్తున్నాను. అక్కడే పెట్టేసి ఇంకా ఈయన మేస్త్రి పని కానీ ప్రతి ఊరికి తిరుగుతూ ఉండేవాడు.
మేస్త్రి పని చేస్తే ఒక 1 month, మాక్సిమం ఒక 10 days ఒకసారైనా కాల్ చేయాలి కదా, ఇంటికన్నా రావాలి. ఒక 6 months అయింది, అసలు రాలేదు, కాల్ లేదు, ఏం లేదు. పాపని నేనే చూసుకుంటున్నా, ఇంకా మొత్తం నేనే. ఏదమ్మా మ్యారేజ్ అయినాక ఎంత కాలం నుంచి? ఎంతకాలం కాదు, ఒక 1 year కూడా కరెక్ట్ కాలేదు. మ్యారేజ్ అయ్యి ఒక 6 months తర్వాత అంతే. 6 months హ్యాపీగా 6 months హ్యాపీగా. దాని తర్వాత మళ్ళీ అది కంటిన్యూగా రావట్లే ఇంకా ఇంటికి. పని మీద ఇలాగే వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్తే అదే ఊర్లో వాళ్ళు తనకి ఏదో డౌట్ ఉంది మా మీ ఇంకొకటి ఏదో ఉన్నట్టుంది అని చెప్తున్నారు. అంటే నాకు అంత, ఎందుకంటే లవ్ చేశాను కాబట్టి నేను నమ్మలేదు. అంటే ఇంకోటి ఉందంటే ఏంటమ్మా, ఇంకో సంబంధం ఉంది, వేరే చాటుకు పోతున్నాడు కాబట్టి రాలేదు మీ భర్త అని చెప్పారు. నువ్వు ఫోన్ చేయటం ఇవేమి ట్రై చేయలేదా మీరు? చేశాను, చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. 6 months నుంచి లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఇంటికే రావడం మానేశాడు? ఇంటికి రావడమే మానేశాడు. మరి నువ్వు ఒక్కదానివే ఉండేదానివే? ఒక్కదాన్నే పాపని చూసుకుంటూ. ఏదో అప్పటికి నువ్వు ప్రెగ్నెంట్ పాప కూడా. డెలివరీ ఎవరు చేశారమ్మా నీకు? అక్కడ గవర్నమెంట్ తోడు హాస్పిటల్. ఉండాలి కదా పెద్దవాళ్ళు, ఎవరున్నారు? అంటే ఒక పని మనిషిని పెట్టుకొని చూసుకున్నానండి. నాకు అర్థం కాలేదమ్మా, నీకు ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ టైంలో ఆల్రెడీ ఒక పాప. ప్రెగ్నెన్సీ 6 months నుంచే విడిపోయారు కదా సార్. 6 months నుంచి అబ్బాయి సరిగ్గా పట్టించుకోవట్లా. అప్పటికే అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా కూడా అతను అంటే పెళ్లి కంటే ముందే ప్రెగ్నెంట్ అమ్మా? అవునండి, అబద్ధాలు చెప్పకూడదు కదా ఇక్కడ. సో నువ్వు ప్రెగ్నెంట్ గా ఉండి పెళ్లి చేసుకున్నావు తల్లి. ఎన్నో నెలల్లో పెళ్లి చేసుకున్నావు? ఏ నెల అప్పుడు నువ్వు పెళ్లి చేసుకునే టైంకి? 3 months, 3rd month అప్పుడు. తెలుసా నీకు అప్పుడు? తర్వాత తెలిసింది అంటే ఇంకా అప్పుడు తెలిసింది, కన్ఫర్మ్ అయిన తర్వాత మ్యారేజ్ కి ఒప్పుకున్నాను. సో ఇంకా ప్రెషర్ అంతే కదా, ఇంట్లో వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళు చెప్తే చంపేస్తారు కదా. చంపేస్తారు. లేచిపోయింది, వెళ్ళింది, పెళ్లి చేసుకుంది. డెలివరీ అయిన దగ్గర నుంచి పట్టించుకోవడం మానేసి. ఈ 3 years లో ఎక్కడ కూడా మీ ఫ్యామిలీతో కాంటాక్ట్ లేదమ్మా? దే నాట్ ఇన్ టచ్ విత్? ఏమీ అసలు ఫోన్ చేయటం కానీ, నీ దగ్గర రావటం, నువ్వు వాళ్ళకి ఫోన్ చేయటం కానీ, మీ అక్క చెల్లెలతో సంబంధం నథింగ్? అంటే మా అమ్మ మాకు అంత బాగా ముద్దలు కలిపి పెట్టి చదివించి ఇంత బాగా ఎంకరేజ్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నేను కాల్ చేస్తే అమ్మ ఫీల్ అవుతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది బాగా. తనను ఫోన్ చేసి ఒక్కొక్కసారి లిఫ్ట్ చేస్తుంది, మాట్లాడుతుంది. అమ్మ మాట్లాడుతుంది. ఇంకా అంటే అమ్మ బాగా పేరు ఊర్లో అందరికి, ఖురాన్ చదివించి మొత్తం ఊర్లో అందరికి మంచి పేరు అన్నమాట అమ్మకు. ఆ వాల్యూ తీసినని నేనే సరిగ్గా మాట్లాడాను అమ్మ వాళ్ళతోటి. నేను ఒకవేళ కలిస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే మా ముస్లిమ్స్లో ఒక విధంగా చూస్తారు, అస్సలు పట్టించుకోరు. నువ్వు కూడా ఇంకా అలా అమ్మ అలా ఫీల్ అవుతుందని చెప్పి అమ్మను కూడా డైరెక్ట్ గా వెళ్ళి కలవలేదు. అమ్మ కూడా నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా అమ్మ రాలేదు. ఆ అమ్మ వాల్యూ తీసేసినట్టు ఉంటుంది కదా అనేసి మళ్ళీ అమ్మ ఊర్లో ఎవరు కూడా కరెక్ట్ గా కేర్ చేయరు నన్ను చూస్తే అనేసి ఇంటికి కూడా వెళ్ళట్లే నేను. కాబట్టి నీ డెలివరీ టైం కూడా ఎవరు రాలేదు, నో సపోర్ట్, ఒక అమ్మాయిని పెట్టుకుని డెలివరీ చేయించుకున్నావు నువ్వు. ఓకే, అర్థమైందమ్మా. తర్వాత ఏమైంది? ఆ టైంలో కూడా అమ్మ ఎవరికి తెలియకుండా వచ్చి చూసి పోయింది. ఓకే, సో నైస్. పరువు పోకూడదు సొసైటీలో. చూసి మళ్ళీ ఒక 2-3 days నా దగ్గర ఉండి నన్ను మొత్తం చూసుకుంది కూడా. అబ్బా, ఎంత మంచి తల్లమ్మ. మా అక్క వాళ్ళు కూడా వచ్చి చూసుకున్నారు. బట్ ఇంట్లో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయినట్టు మీ అమ్మగారు వాళ్ళకి తెలుసా? ఇతను లేనప్పుడు అమ్మాలు ఎప్పుడన్నా వచ్చారా? చెప్పావా అమ్మకి? ఇతను లేనప్పుడు అమ్మ వాళ్ళు వచ్చారు, ఇతను ఉన్నప్పుడు రాలేదు. ఒకసారి అది కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చూడాలనిపించి వచ్చారు. ఏంటమ్మా ఇప్పుడు ఈ 3 years పరిస్థితి ఏంటి? అతను అసలు వస్తున్నాడా, మధ్యలో వచ్చి వెళ్తున్నాడా, ఎట్లా? ఇంటి ఖర్చులన్నీ నువ్వే చూసుకుంటున్నావా? అంటే నాకు జాబ్ ఉంది కదండి, ఇంకా దాని పరంగా వచ్చే పేమెంట్ని చూసుకొని అలా చూసుకుంటున్నా పాపను. ఒకవేళ అది లేకపోయి ఉంటే నా పరిస్థితి. సరే, అది ఉండడం లేకపోతే తర్వాత సంగతి. ఇప్పుడు వస్తున్నాడా, రావట్లేదా? ఇప్పుడు వస్తున్నాడా అంటే ఒకసారి వస్తాడు, మళ్ళీ కనిపించి సరే నేను వర్క్ ఉంది కదా, నాకు మేస్త్రి అన్ని ఊర్లు చూసుకోవాలి, అన్ని ఇండ్లు పట్టుకోవాలి, చెయ్యాలి పని అంటే కూడా ఇవ్వాలి కదా పాపకి, నీకు ఇంటికి ఏదైనా ఇవ్వాలి కదా. లేదు, అక్కడక్కడ సరిపోతుంది, దానికి పెట్టుబడి పెట్టాను, దీనికి పెట్టుబడి పెట్టానని చెప్తున్నాడు. సో వస్తున్నాడు, మంత్ లో 4-5 సార్లు వస్తున్నాడు, ఏదో స్టోరీ చెప్తున్నాడు. 6 నెలల నుంచి మాత్రం అసలు రావట్లేదు అంతే. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా డౌట్ ఏంటంటే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్, తను నాకు తెలియకుండా మా సిస్టర్ని కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. అక్కడ కూర్చున్న అమ్మాయి మీ సిస్టరా? అవునండి. ఎప్పుడు తెలిసింది ఈ విషయం? నాకు ఎప్పుడు తెలిసిందంటే ఈ మధ్యన ఒక 3 months బ్యాక్ తెలిసింది అంతే. మిమ్మల్ని కలవాలని చాలా ట్రై చేసి మీ అడ్రస్ తెలుసుకొని వచ్చాను.
అదేంటి మరి మీ సిస్టర్ని అడిగావా ఏంటిది ఇలా ఎందుకు చేసావని చెప్పి అసలు ఎలా పరిచయం? తను చాలా అమాయకురాలు, చిన్న పాప. తనకు కూడా అరే బాయ్, మీరు మీ అమ్మాయికి చెప్పారు. కాదమ్మా కిత్నేలోగా మీ ఎంతమంది అమ్మా మీరు అమ్మాయిలు ఎంతమంది మీ ఇంట్లో? మేము అమ్మాయిలు ఒక 3 మెంబర్స్. ఈ అమ్మాయి అందరికంట చిన్నది. చిన్న ఆమె. నువ్వు పెద్దదానివా మధ్యలో దానివే? సెకండ్. సెకండ్, ఆవిడ థర్డ్. సో నీతో అతనితో ప్రేమాయణం కొనసాగిస్తున్నప్పుడే ఈ అమ్మాయితో ఉందా? ఈ అమ్మాయి పేరు ఏంటమ్మా? సల్మా. సల్మా. అప్పుడే ఉందా పరిచయం? అప్పుడు ఎక్కడన్నా మీ సిస్టర్ ని చూడటం? తను స్కూల్ కి వెళ్తుండే ఓకే. అప్పుడు పరిచయం లేదు నాకు తెలిసి. మాక్సిమం ఎంతమ్మా సల్మా ఏజ్? 20 అండి. 20 years. అప్పుడు లేదు పరిచయం, స్కూల్కి వెళ్ళేది అప్పుడేమీ లేదు. అప్పుడేం లేదు. నీకెప్పుడు తెలిసింది సల్మా గురించి అతనితో సంబంధం ఉందని? నీకెలా తెలిసింది? మా ఊర్లోనే కొంతమంది చెప్తుంటే తెలిసింది, ఇలా మీ సిస్టర్ తోటి కూడా ఇలా నడుపుతున్నాడు అంట, లవ్ ఇది అని చెప్పారు. లవ్వేనా పెళ్లి చేసుకున్నారంట? ఇంకా ఆ విషయం తెలీదు. లవ్ అని చెప్పేంత వరకు తెలుసు. నాకు కూడా అది డౌట్ వచ్చి కనుక్కుంటే అది నిజమే అని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మా సిస్టర్ కాదమ్మా, మీ అమ్మగారు మీకు హాస్పిటల్కి కూడా వచ్చారు కదా, అప్పుడు మీ మీ హస్బెండ్ ఎవరో ఫలానా అనేది ఏదో ఫొటోస్ మీ సిస్టర్తో పంపించుకోవడం ఇట్లా ఏం జరగలేదా మీరు? అంటే అమ్మతో అంటే మాట్లాడవు, సొసైటీ కోసం మీ పరువు పోతుందని. సిస్టర్స్తో అయితే మాట్లాడతావు కదా, ఇదిగో మా పెళ్లి ఫోటోలు, ఇదిగో బావా, ఇదిగో ఇన్ని పంపించు. తను రాలేదు. మా పెద్ద సిస్టర్ ఫొటోస్ పంపించుంటారు కదా మీ పెద్ద లేదు, వాళ్ళు పంపించలేదు ఫొటోస్ ఏవి. అక్కడ రావడం సేఫ్టీ కోసం అన్నా పంపించుకోవాలి కదమ్మా. ఇప్పుడు మీ ఇద్దరు చేసుకున్నది లవ్ మ్యారేజ్. ఇన్ కేస్ నీ దగ్గర ఉన్న ఫోటోలు యాక్చువల్ గా ఫోన్ లో చాలా మంది డిస్ట్రాయ్ చేసేస్తారండి, అప్పుడు ఎవిడెన్సే ఉండదు కదా. అసలు బావ ఈ లోపు forward తెలియకుండానే అది ఇంపార్టెంట్. తెలియదు మేడం, తెలిసేలా చేసుకుంటామండి. అదే అది తెలుసా తెలీదా అనే దానికే నేను కనిపెడుతున్నాను ఇక్కడ. నీకు తెలియదు అని ఈవిడ యాక్చువల్ గా చెప్తుంది. ఏమైందంటే తను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునింది. మా ఇంట్లో ఎవరికి నచ్చదు, టచ్ లో లేదు. అసలు టచ్ లో. ఇంకా ఆమె వెళ్ళిపోయిందంటే చనిపోయిందని వదిలేసినాం మేము. అంత సీన్ నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కి లవ్ కి ఎందుకు దిగావమ్మా? అదే కదా మేడం లవ్ అంటే. ఇప్పుడు ఈ జనరేషన్ అరే మరి మీ అక్క చేసిన పని అదే కదా. ఆ జనరేషన్ లో ఆవిడ 18. మా అక్క చేసింది, అందుకే కదా నేను అంటున్నా. నువ్వు చూసుంటావు కదమ్మా ఇంట్లో ఎంత దరిద్రంగా ఉంది, అక్కని వెలివేశారు అని చూసుంటావు కదా. స్కూల్కి వెళ్ళే మైండ్ సెట్ ఎలా ఉంటది, టీనేజ్ లో ఎలా ఉంటది. ఈ టీనేజ్ లవ్ హార్మోన్స్ ఇవన్నీ తర్వాత మాట్లాడితే కానీ అసలు మీ ఇద్దరు పరిచయం ఎలా మా ఏర్పడింది? ఇద్దరు పరిచయం ఎలా అయిందంటే, ఊర్లో నేను కాలేజ్కి వెళ్తున్నా, స్కూల్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ కాలేజ్ వెళ్తున్నా. అక్క మొగడని తెలియని టైంలో తెలీదు నాకు అసలు. ఆమె ఆయన చేసుకున్నదని, ఆయన అక్క హస్బెండ్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసు నాకు. 3 months బ్యాక్ అక్కకి తెలిసింది. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నామని తెలిసి ఒక 10-15 days అంటే మీ కాంటాక్ట్ అంటే ఇప్పుడు అవుతున్నామని నిన్నేమని పిలిచాం మేము? ఒక ఇష్యూ మీద మీ అక్క మీ హస్బెండ్ ది ఇష్యూ నడుస్తుందమ్మా, ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట, రమ్మంటే వచ్చు. ఆవిడ ఎవరో అని కూడా నువ్వు అడగల. మీరు పిలిచిన ఆ టైంలోనే తెలుసు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అని చెప్పి. తెలిసినప్పుడు మాత్రం తెలుసుకుంటాను ఇంకా అక్క. అప్పటి వరకు మన తెలుసు. వాళ్ళు చెప్పుండరు ఏ విషయం. సరే మీ పరిచయం అయితే ఎలా నేను జరిగింది? కాలేజ్ వెళ్తున్నా. తిను మా ఇంటి పక్కన మా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటది. మేమిద్దరం కాలేజ్కి వెళ్తాం. వాళ్ళు ఇల్లు కట్టడానికి తను వచ్చినాడు. నేను స్టడీస్ టైంలో కమెంట్ స్టడీ చేయడానికి అలా వెళ్ళాము. ఇద్దరం ఒక దగ్గర ఉంటాం. ఇతను కూడా అక్కడ వర్క్ చేసేవాడు. అది ఏ ఇల్లు కడతాడని బాగానే సెలెక్ట్ చేసుకుంటాడు కదా ఇతను. అదే అంత క్లారిటీ ఉంది ఆయన లైఫ్ మీద, ఆయనకి ఎంతమందిని ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పి. అయితే వాళ్ళిద్దరు, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంటే తను కొంచెం మాట్లాడడం చేయడం ఫన్నీ టైప్లో ఉంటుండే. మంచిగా అనిపించింది మాట్లాడడం చేయడము. ఏమన్నా ఉంటే అక్కడ వర్క్ చేసే అప్పుడు ఫుడ్ ఇవ్వడము, వాటర్ తీసుకెళ్ళేయడం. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ఉంటా, అక్కడనే చదువుకోవడం చేయడం ఉంటే అట్లా. తను ప్రపోజ్ చేయడం ఒక 2-3 months నేను రిజెక్ట్ చేసిన. మా ఇంట్లో ఆల్రెడీ ఇట్లా అయ్యింది, మాకు ఇట్లా చేసింది అంటే. ఇంట్లో ఒకరు చేస్తే ఆమె చేసింది, ఇప్పుడు నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు మాట్లాడవా, నువ్వు చెయ్యవా, అది ఇది అని చెప్పి నన్ను ఇంకా ఆయన ట్రాక్ లోకి తీసుకెళ్ళిపోయిండు. సేమ్ అక్కడ స్టోరీ ఇక్కడ అంతే, రిపీట్. same continue సేమ్ చేశాడు. ప్రెషర్ పెట్టడం. కాపీ పేస్ట్. అక్కడ టీనేజర్, ఇక్కడ టీనేజర్. ఇంకా అది ఇంకా లవ్ అంటే అది అయిపోయింది నాకు. తను అట్లా మాట్లాడడం సరే, ఇంకా ప్రెషర్ పెట్టేవడమ్మా, నన్ను ప్రేమించు అని చెప్పి. లేదంటే నేను ఉండలేను, నేను బతకలేను. ఎంతకాలం చూసిన తర్వాత ఈ ప్రపోజల్ అమ్మా? చూసిన 3వ రోజా 4వ రోజా? ఒక 2 months వస్తుండే. మా ఎగ్జామ్స్ టైంలో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే. నీ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయలేదా? మా ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయలేదు, నాకు ప్రపోజ్ చేసినాడు. మీ ఫ్రెండ్ వాళ్ళు హిందూలా ముస్లిమా? తను హిందూ. హిందూ. మనోడు సేమ్ క్యాస్ట్ లో చేయడము సాంప్రదాయం ప్రకారం. సార్ అప్పుడు గొప్పడే మాట్లాడతారా? చెప్తాను. 2 months రిజెక్ట్ చేసిన తర్వాత ఇలాగే మాట్లాడడం చేయడం. అరే సూసైడ్ చేసుకుంటాను అనాలే అనలేదా? అదే వస్తున్నా మేడం అన్నాడు. వస్తున్నా అక్కడ.
అంటే ఆయన దగ్గర twist ఉంటదమ్మా. మంత్స్ రిజెక్ట్ చేసిన తర్వాత అదే ట్రాక్ లో తీసుకెళ్లరు. అరే ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కదా, నాకు ఎక్కడనో అనిపించింది. ఇది సరేలే అని చెప్పి, ఎట్లా నువ్వు ఇంట్లో ఒప్పియో, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మా అక్క ఆల్రెడీ ఇట్లా చేసింది, ఒప్పుకోరు, ఇంట్లో ఒప్పియో అని చెప్పిన. లేదు మనం చేసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారు, మనం ఫస్ట్ మ్యారేజ్ చేసుకుందాము అప్పుడు ఏం చేస్తారు అంటే, లేదు నేను ఇలా రానంటే నేను చనిపోతా, నేను నాతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, ఇవన్నీ చూపిస్తా, నేను బ్లేమ్ చేస్తా ఊర్లో. బ్లాక్మెయిల్ కూడానా? ఇలా చేయడం, అది చనిపోతా, నీ పేరు రాసి లెటర్ రాసి చనిపోతా, అంతా నాకు అది చేసేసిండు. భయం అంటే భయం వేసింది, ఇంకా అందులో వెళ్ళిపోయినా నేను. అయితే వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకోలేము మేము. చెప్పినాను వెంటనే నువ్వు ఒప్పుకోలేదు, మ్యారేజ్ వెంటనే ఒప్పుకోలేదు. సరే మ్యారేజ్ ఇప్పుడు ఏం వద్దు, నువ్వు జాబ్ చేసుకుంటాను ఏదో ఒకటి చెప్పేసి ఇంట్లో నుంచి వచ్చేసేయి, కలిసి ఉందాము, చిన్నగా మ్యారేజ్ చేసుకున్నాక ఏదో చేద్దాం అంటే సరే అని చెప్పి 3 months ఉన్నాము. అంటే ఇంట్లో తెలియకుండా నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పి ఇంటికి 5,000-6,000 అట్లా పంపుతుంటే, 10,000 శాలరీ ఉంది నాకు, నేను హాస్టల్ ఫీజు అన్ని కట్టుకుంటా, 5,000 ఇంటికి పంపిస్తా అని మమ్మీతో చెప్పేసి ఉన్నాం. యాక్చువల్గా మేమిద్దరం వేరే రూమ్లో ఉన్నాము, మమ్మీతో హాస్టల్లో ఉన్నాను అని చెప్పి. అదేలే, మీరిద్దరు ప్రైవేట్ రూమ్ లో ఉన్నారు, అది పీజీ హాస్టల్లో ఉన్నట్టుగా మీ ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. అట్లాగా చెప్పినా నేను జాబ్ చేస్తున్నా అని, ఒక 3,000-4,000 అట్లా పంపిస్తుంటే, స్టడీస్కి అంత అయింది ఇంత అని చెప్పి పంపిస్తుంటే, ఆ టైంలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే మ్యారేజ్ చేసుకుందామని చెప్పిన. ముందు అడగలేదమ్మా, మన రూమ్ లో ఉంటున్నా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం, ఇద్దరు భార్యాభర్తలుగా కలవకు ముందే పెళ్లి అనే సబ్జెక్ట్. అంటే వీళ్ళకి ఆచారం ఉంది కదండి, ప్రెగ్నెన్సీ వచ్చినాకే అడుగుతారు. అక్క అంతే, చెల్లి అంతే. తను అన్నాడు, నేను నిన్ను తప్పెవరిని చేసుకుని, నాకు ఆ మైండ్ సెట్లో ఉన్నారే, ఇటు పోతాడు, ఒక్క దగ్గరనే ఉంటున్నాం కదా, చేసుకుంటాడులే అని చెప్పి. అంత అయిపోయిన తర్వాత నాకేం తెలిసింది, మళ్ళీ వెళ్ళడము, వెళ్తే ఒక 3-4 days 3 months ఉన్నాడు. మళ్ళీ 3 months తర్వాత 3-4 months తర్వాత వెళ్ళడం, 2-3 days ఉండి రావడం. వెళ్ళిండంటే 2-3 times నాకు కాల్ లిఫ్ట్ చేయడు, ఫోన్ స్విచ్ ఆఫ్. 2-3 days డేట్ వెళ్ళిండా అని తెలిస్తే ఇంకో మ్యారేజ్ అయింది, తన దగ్గరికి వెళ్ళింది. ఎలా తెలిసిందిరా? అదే కనుక్కున్నా, మా ఫ్రెండ్ ఆమె, ఇప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆమెనే అడిగిన, ఏంది ఇది. అప్పుడు వరకు నీ ఫ్రెండ్ కి తెలీదా మీరు బయట ఉంటున్నట్టు? ఆమెకు తెలుసు, ఫ్రెండ్స్ ఆమెకు అన్ని షేర్ చేసుకున్నాం మేము. అలా కదమ్మా, మీ ఫ్రెండ్ కి అంతకు ముందు మీరిద్దరు లవ్ చేసుకుంటున్నట్టు తెలుసు కదా, మరి ఆడికి ముందే పెళ్లి అయిన జాగ్రత్త అని మీ ఫ్రెండ్ చెప్పలేదు? ఆమెకు తెలీదు. ఆమె తెలీదు, ఆమెకు తర్వాత తెలిసింది, ఆ ఇన్ఫర్మేషన్ నీకు పాస్ నాకు చేసింది. ఇప్పుడు పాస్ చేసింది. అయ్యో రామా. ఇప్పుడు ఆయన మా అక్కని చేసుకున్నాడని మీరు చెప్పే వరకు నాకు తెలీదు. ఇప్పుడు ఏంటమ్మా, మీరు ప్రెగ్నెంటా లేకపోతే ఏదన్నా? ఇప్పుడు నువ్వు క్యారింగ్? అవునండి, ఎన్నో మంత్? 4th month. మంచి కాంపిటేటివ్ ఫ్యామిలీలా ఉందిరా మీది. ఏంటండి పోటీ పడుతున్నారు అందరూనే, నేను ముందు ప్రెగ్నెంట్ అవుతాను, నేను ముందు ప్రెగ్నెంట్ అవుతా. శ్రీను గారు చెప్పండి, ఇందాక నుండి మధ్యలో మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు చెప్పండి ఏంటో. అలా కాదు మేడం, అది మాది విలేజ్, సోంపేట విలేజ్ మేడం. ఈ ఫాతిమాని చూడగానే లవ్ చేశాను, ఎలానో కన్విన్స్ చేసి వాళ్ళ అమ్మని ఒప్పిస్తామంటే వాళ్ళు ఇంటర్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకోరు. సో నా ట్రాప్ లో తెచ్చుకోవాలని చాలా ట్రై చేస్తాను, లాస్ట్ కి వర్కౌట్ అయింది మేడం. ఆ పదం ఏంటి రాసేయంగానే? ట్రాప్, వర్కౌట్. ట్రాపా వాడతారా? ప్రేమ కాదు అది, ట్రాపేనా? అతని క్యారెక్టర్ ఫస్ట్ నుంచి అంతే. మాకు కనిపించే ఈ ఇద్దరే మేము అనుకుంటున్నాం, చాలా మంది ఉండుంటారే బ్యాక్గ్రౌండ్ లో. లేదు మేడం, నేను స్టార్టింగే ఆమెని సిన్సియర్ గా లవ్ చేశాను. ట్రాప్ అన్న పదం చాలా మందిని ట్రాప్ చేస్తుంటాం. సరే చెప్పు. వాళ్ళ అక్కని లవ్ చేయగానే వాళ్ళ చెల్లిని చూశాను. అదే ఈ అమ్మాయిని లవ్ చేస్తే ఆ పిల్లని చూసావా? ఒక్కరిని ఇటు ఒక్కరిని అటు వేసినట్టున్నాడు. ఇద్దరు నచ్చారు. నచ్చుతారు. ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి కదా, ఎంతమంది నచ్చితే అంతమందిని చేసుకుంటావా? సో అప్పుడు ఆ పాప మరి చిన్నపిల్ల కదా, పసిపిల్ల, ఆ పిల్ల స్కూల్కి వెళ్తుంది, స్టాండర్డ్ చేస్తుంది. అందులో వాటర్ గట్రా అడిగేటప్పుడు కొద్దిగా ఇస్తుంది, ఫుడ్ గట్రా ఇస్తున్నప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాను ఆ పాప మీద కూడా. నీకేది ఎప్పుడు అడగాలో ఇద్దర్లో ఎవరు పడితే ఏజ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కూడా మెల్లగా ట్రాప్ చేద్దాం అనుకున్నాం, అంతేనా? అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది మేడం. ఫస్ట్ ఈవిడ స్టోరీ చెప్పు, ఈవిడతో పరిచయం నడిపించావు కదా. ఫస్ట్ ఈవిడ పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ, సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం, పెళ్లి చేసుకోగానే డెలివరీ అవ్వగానే వదిలేసి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ జెండా పాతావు. నువ్వు ప్రపంచంలో ఏ పదం అన్నా వాడు, అన్ఎక్స్పెక్టెడ్ అని పదం మాత్రం వాడుకు, ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతావు. అంత ప్లానే, అంత బ్లూ ప్రింటే. చెప్పు మేడం. అయితే ఇష్టపడ్డాను, ఒప్పుకోకపోతే లవ్ చేస్తాను, అలాగా కాళ్ళు వేళ్ళు పట్టాను, అయినా బతిమాలాను, చాలాసార్లు బతిమాలాను, ఆవిడ ఒప్పుకోలేదు. 6 months 1 year అలా ట్రై చేశాను, చివరికి లాస్ట్కి ఎలాగైనా తిరగాల్సిందే కదా,
అలాగా ఒప్పుకొని గుడిలో పెళ్లి చేసుకున్నా. మా పేరెంట్స్ రాలేదు, మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారు. అలా మా ఫ్రెండ్స్ ఒక 2-3 వచ్చారు, వాళ్ళతో ముడిపెట్టేసింది. ఆవిడ పేరేమన్నా మార్చారా, మార్చలేదు అదే పేరా? ఉమ్, బయటికి తెలియకూడదు కదా, లక్ష్మి అని పెట్టేశాను. లక్ష్మి. అంటే బయట తెలిస్తే ఒప్పుకోరా, ఊర్లో కూడా బయటికి పంపించేస్తారు కదా, గుడిలోనే రానివ్వరు కదా రానివ్వరు. బట్ అలా తెలియకూడదని లక్ష్మి అని పెట్టాను. ఎవరైనా మా పెద్దమ్మ వాళ్ళని ఎవరైనా అందరినీ తెలుసు కానీ మేనేజ్ చేయడానికి చెప్పేసి ఇక అదే పదము అందరు ఊరు మొత్తం లక్ష్మిని కంటిన్యూ చేస్తుంది. తర్వాత ఫాతిమాయే కదా. పెళ్లి అయిపోయింది కదా చక్కగా, పెళ్లి అయిపోయింది, మళ్ళీ పాపను కన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలాగా? తర్వాత ఫాతిమాయేనా పేరు ఫాతిమాయేగా? అంటే ఎవరు ఎవరికి తెలియదు, లక్ష్మి. ఏది మీ చుట్టుపక్కల ఇంటి చుట్టూరు కూడా అందరూ లక్ష్మి అనుకుంటున్నారు? అవును సార్. ఓకే ఓకే, సరే సరే. సరే, మీ ప్రయాణం ఎలా కొనసాగింది? బానే ఉండేదా? బాగానే ఉండేది. బట్ ఈ మా ఒక 3 years 4 years తర్వాత అప్పటికి ఆ పాప కొద్దిగా పెద్ద పాప అయింది కదా, అంటే 19 years 20 years అయింది. పాప పెద్దదయ్యేంత వరకు వెయిట్ చేస్తావు. నాకు పోన్లే నాన్న చెప్పు. పాప అంటావు, ట్రాప్ అంటావు, యూజ్ చేసే పెద్దదైంది పదాలు అంటావు. ఎంత దారుణంగా ఉన్నాయంటే, ట్రాప్. అంటే అప్పుడు ఆ పాపకి లవ్ ఎలా ఇచ్చేలా తెలియదు ఆ పాపకి. ఆ పాప కాదులే, సల్మాన్. ఇంకా చాలు నీ పాప గోల. సల్మా. సో ఆవిడ్ని కూడా ట్రై చేసా, 6 months 8 months అలా తిప్పుకున్నా. మా ఆవిడికి తెలియకుండా వెళ్ళేవాడిని అనమాట. ఆవిడ చెప్పినట్టే 6 months 8 monthsకి ఒకసారి అలాగ చూసి ఏమైనా పని ఉందని అర్జెంట్గా బయటికి వెళ్ళిపోయేవాడిని. అక్కడ వెళ్ళి అదే సల్మా అనేది చదువుతున్న ఏజ్లోనే ఇష్టపడ్డాని చెప్పాను కదా, చివరిగా వెళ్ళి సేమ్ ఇదే స్టోరీ అక్కడ కంటిన్యూ చేశాను. సేమ్ స్టోరీ అంటే మాకు తెలియదు కదా ఏంటో ఆ స్టోరీ. చేసుకుంటావా సస్తానా నువ్వు తప్ప. సేమ్ డైలాగ్ ఇప్పటిదాకా చెప్పానుగా అంటాడన్నా, అదే కాపీ పేస్ట్ చేశానండి. ఐ లవ్ యూ, యూ హ్యావ్ టు లవ్ మీ, నువ్వు లవ్ చేయకపోతే నేను చచ్చిపోతాను, పేక్ కోసుకుంటాను, లెటర్ రాస్తాను. అంతేనా? మా అమ్మో, నీలాంటి వాడు మాట్లాడుతుంటే భయం వేస్తుంది అయ్యా. అంటే స్కూల్ టైంలో పిల్లని ఇష్టపడి పెద్దగా ఇంతవరకు వెయిట్ చేసి వెళ్ళి ట్రాప్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టి. ఒప్పుకోకపోతే నువ్వు నాతో తిరిగింది ఫోన్లో మాట్లాడింది అంతా మీ పేరెంట్స్కి చెప్తాను. మీది ముస్లిమ్స్ ఫ్యామిలీ కాబట్టి నరికి పోగులు పెడతారు మీ ఫ్యామిలీ మెంబర్స్, అంతే కదా నీ లూప్. అలా కాదు సార్, అది నార్మల్గా. ఏంటయ్యా మెల్లిగా మాడుతున్నావు, చేసే పెంట పని అంతా చేసుకుంటూ ఇంకేదో మెడల్ సాధించినట్టుగా మాట్లాడుతున్నావు ఏంటి? ఈవిడ్ని చిన్నప్పుడు చూశాను, ఇష్టపడ్డాను, పెద్దగా అయింది కదా అని మళ్ళీ ట్రాప్ చేయడానికి వెళ్ళానని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు వీళ్ళిద్దరు? నువ్వు ఇద్దరు కావాలి మేడం. చెప్పు తీసుకు కొడతారు ఇద్దరు కలిసి నిన్ను. ఇప్పుడు ఈ సాంప్రదాయం ఏంటో చెప్పు. పెళ్లి కాకముందే కడుపులు చేయటాలు సాంప్రదాయం, అది కూడా ఒక ట్రాపేనా? అంటే ఇంకెటు పోరు కాబట్టి ఇంక సచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటారని. ఆ అమ్మాయితో కూడా అదే నడిచింది, ఈ అమ్మాయితో కూడా ఇదే నడిచింది. ఇది ఎక్కడ దుర్మార్గం అయ్యా? అంతే కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, అది తెలుసు కదా నీకు? తెలుసు. అమ్మ నీకు మీ సిస్టర్ అని తెలుసా? ఇక్కడికి వచ్చినాకే తెలిసిందా నీకు కూడా? నాకు మా సిస్టర్ అని తెలుసు. తను చిన్న పిల్లను ట్రాప్ చేశాడు అనేది మొత్తం నాకు తెలిసిన తర్వాతనే తనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. ఇద్దరు కావాలంటున్నావు, ఇద్దరిని మోసం చేసావు, ఇద్దరిని ఉంచుకోవడం అనేది కుదురుతుందా? ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చింది మీ ఆవిడేమంటదో మాట్లాడుతూ ఉండు. ఇప్పుడు ఈ పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ పిల్ల నాకు పుట్టిందని గ్యారెంటీ ఏంటి మేడం? ఓర్ని ఉన్న ట్విస్టులు చేయాలన్నట్టు పిల్ల మీద కూడా డౌటా నీకు? అంటే ఈ పాపని ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నావు ఈ పాపని ఇంతకు? నాకు సంబంధం లేదు మేడం, మీరే న్యాయం చేయాలి. ఈ పాపని ఏం చేస్తారో తెలియదు. ఏంటి ఆయన అంత మాట అంటే కామ్గా ఉన్నా? కాదమ్మా, పిల్లల్ని ఇట్లా మీరు షోలో ఇది చేయకూడదమ్మా. మీ బయట ఇవ్వండి ఎవరికైనా. జాగ్రత్త, ఎత్తుకోమ్మా, పర్లేదు. మాకు అర్థమైంది నీది. నువ్వు పాపను ఎవరికైనా ఇవ్వాలి, బయట ఎవరికైనా ఇవ్వండి అమ్మా. పాపను కాసేపు ఎత్తుకోమనండి, పాప నిద్రలో ఉంది. ఏంటి అంత మాట అనేసావేంటమ్మాయి? ఏంటి బాబు నీకు అక్కడ కూడా డౌట్ ఉందా పిల్ల నీ పిల్ల కాదా అని? ఫాతిమా ఏంటి ఫాతిమా ఏదో మాట్లాడుతున్నాడు అక్కడ? ఇంత బరిదెగించి మాట్లాడిన తర్వాత మేమేం మాట్లాడాలి మేడం? మాట్లాడాలి, అన్యాయం నీకు కదా జరిగింది. నీ మీద నిందేస్తున్నాడు, నా పాపనే కాదని చెప్పేసి అంటున్నాడు. నువ్వు సైలెంట్ గా ఎలా ఉంటావు నువ్వు? ఇంకా ఇంత అవమానించిన తర్వాత దానికి ఆన్సర్ ఏం చెప్పాలో నాకేం అర్థం అవ్వట్లేదు. ఆన్సర్ చెప్పు, తీసుకొట్టి చెప్పాలి. చెప్పు ఆన్సర్ అమ్మా. అతన్ని కదా నమ్మేసి ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి నువ్వు అతనితో పాటు వచ్చి బయట బతుకుతున్నావు. ఇలాంటి నింద వేసినప్పుడు ఏం చెయ్యాలి? చెప్పు తీసుకొట్టాలి మొహం మీద. అదే కదా మేడం, మా అమాయకత్వాలను చూసి అలా ఆడుకుంటున్నారు. ఏమ్మా, ఎవరు సాయం పడరమ్మా? ఎవరు సాయం పడరు? మీరు మీ జీవితాన్ని మీరు మోసం చేసుకున్నారు. అక్క చెల్లెలు మీ తల్లిదండ్రుల జీవితాలు మోసం చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేరు, మీ ఇంట్లో అడుగు పెట్టలేరు. మీతో పాటు ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇక్కడ బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డకు న్యాయం చేస్తూ ఉంటాం. ఎవరమ్మా? మేమెవరమ్మా న్యాయం చేసేది? మీరు కన్న తల్లిదండ్రులు ఆశించి ఎంత చక్కటి చదువులు చదివించారమ్మా మిమ్మల్ని. నాకు నిజంగా మైండ్ బ్లోయింగ్. మీ చదువులు దేనికి ఉపయోగపడినాయి అని చెప్పి
అసలు మీకు మామూలుగా అకాడమిక్ ఐక్యూ అంటే చదువుపరమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి కానీ సామాజిక తెలివితేటలు లేనట్టుంది. అక్క జీవితం నాశనం అయింది, నీ అమ్మాయికి లేదు, చెల్లెల జీవితం ఎవరిని ఏమో పట్టించు. ఈవిడ ఇంత సైలెంట్ గా ఉందంటే ఇప్పుడు ఆయన- కాదమ్మా, ఆయన ఏమో ఇద్దరు కావాలంటున్నాడు, నువ్వేమంటావు తల్లి? ఏమన్నాను మేడం, 4 months ప్రెగ్నెన్సీ ఉన్నా ఏమనాలి? ఏమనాలి? ఆమె అంటే పాప ఉంది చూయించింది, నేను ఎలా చూయించాలి? ఏ అమ్మ నువ్వేం చూపెట్టక్కర్లేదమ్మా. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అన్నావు, అది తెలుసు. ఇప్పుడు అక్కడ మీ సిస్టర్ కాబట్టి అని మేము అనట్లేదమ్మా, మీ సిస్టర్ కాబట్టి అని మేము అనట్లేదు. ఇంట్లో ఆల్రెడీ ఒక అనర్థం జరిగింది. ఇళ్లలో తల్లిదండ్రులు తలెత్తుకోలేకుండా బయటకు రాలేకున్నటువంటి పరిస్థితిలో పెద్ద అక్క అలా తప్పు చేసినప్పుడు చెల్లి ఎంత జాగ్రత్త పడాలమ్మా? ఆ తీన్లోగా గర్పే. ఇది జరిగి కూడా 3 years అయింది కదా సార్. అయితే మర్చిపోతారమ్మా? అవమానం పోతుందా? ఇంట్లో అవమానం పోతుందా? ఒప్పిద్దామని అనుకున్నాను అట్లా. ఇన్నేళ్లు పెంచిన తల్లిదండ్రులు మర్చిపోతారమ్మా? 3 ఏళ్ళు అయితే ఒప్పుకోరమ్మా. 18 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రులు నువ్వు మర్చిపోతారా? నువ్వు ఎవరిని తీసుకొచ్చినా అలా అమ్మకి తెలియకుండా చేసుకోవద్దని చెప్పే కదా మేడం నేను. అమ్మా, నువ్వేమంటావు అంటే నాకేం న్యాయం చేస్తారా అని అడుగుతున్నావు. కాన్సెప్ట్ అది కాదమ్మా సల్మా. ఒక్కటి కాన్సెప్ట్ నాకు ఒకటి నిజంగా కోపం వస్తుంది. ఇందాక మీ సిస్టర్ అక్కడ కూర్చుంది కాబట్టి అనేటటువంటి అంశం అనట్లేదు. అలా ఒక అన్యాయం జరిగిన తర్వాత ఒక మగాడితో నువ్వు కూడా వెళ్ళిపోయి పీజీ హాస్టల్లో ఉంటున్నానని చెప్పి ఒక ప్రైవేట్ రూమ్ తీసుకుని ఇప్పుడు 3rd month ప్రెగ్నెంట్ అయ్యి ఇక్కడ కూర్చున్నావు కదా. ఈ సన్నివేశాన్ని మీ తల్లిదండ్రులు చూస్తే కనుక ఊరేసుకుని చచ్చిపోతారని అంటున్నాను. అక్కడ మా ఇద్దరికి కామన్ ఒకడే మొగుడు అన్న దాని గురించి కాదు. ఆహా, సింపుల్ గా ఇప్పుడు ఏంటి, మీ అక్క ప్రెగ్నెన్సీ పాప అనగానే నా పాప కాదని వేసాడు. బట్ రేపు రోజు నిన్ను కూడా అలాగే అంటాడు, అప్పుడు ఏం చేస్తావు? నాకు తెలియదు కదా మేడం, మీ ఇల్లు కట్టడానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. 5 years నుంచి నువ్వు అంటే ఇష్టము. ఆయన ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాడు, అంతా అయిందని చెప్పినాక నేను ఆయనతో వెళ్ళి రూమ్ లో ఉంటానా మేడం? ఇప్పుడు నిన్నైతే ఇంకా పెళ్లి చేసుకోలేదు, చేయించుకోలేకపోయావు కదా నువ్వు ఇప్పటిదాకా. అయినా ఇప్పుడు నీకు పెళ్లి కావాలంటున్నావు అతనితో? పెళ్లి కాదు మేడం, మీరు ఎట్లా న్యాయం చేస్తారో. ఓకే అమ్మ, నువ్వేమనుకుంటున్నావమ్మా ఇట్లాంటి? నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి లీగల్గా నేను తనతోటి ఉంటాను. మా చెల్లెల్ని మాత్రం నేను యాక్సెప్ట్ చేయనండి. నేను నిన్ను ఎట్లా యాక్సెప్ట్ చేస్తా? నువ్వు ఆయన పెళ్లి చేసుకున్నావు, పాప పుట్టింది, అది నాకు తెలియకుండా నా న్యాయం కోసం. ఈవిడ అడిగే రైట్స్ నీకు లేవమ్మా. అమ్మా, నీకు ఈవిడ అడిగే రైట్స్ లేవు. ఈవిడ ఆల్రెడీ లీగల్ గా వైఫ్. అతన్ని అడుగు. ఆవిడకి ఏమన్నా మాట్లాడే రైట్స్ ఉంటాయి, నీకు ఆ రైట్స్ లేవు కదా మేడం. నేను ఆవిడకి రైట్స్ ఉన్నాయమ్మా, నేను చెప్తున్నా. చేయను ఇప్పుడు ఆయన వల్ల నాకు. అతన్ని అడుగు, నువ్వు ఈవిడ అడిగే రైట్స్. ఆమె నన్ను అంటుంది కదా, నా ఫేస్ పట్టుకొని నేను ఆమెను యాక్సెప్ట్ చేయనని. అరే ఆవిడ అంటదమ్మా, ఆవిడకి రైట్స్ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి మేడం. ఆవిడ అనే రైట్స్ నీకు లేవమ్మా. అతన్ని అనే రైట్స్ నీకు ఉన్నాయి. అతన్ని అడగాలి, నువ్వు కాలర్ పట్టుకుని నువ్వు అతన్ని అడగాలి. మీరు ఏం చేస్తారో తెలియదు నాకు న్యాయంగా. అరే అసలు అబ్బాయిని అడగట్లేదు చూడండి. ఇద్దరికి అర్థం కావట్లేదు. మీరిద్దరు మా మీద విరుచుకు పడుతున్నారు. మేము న్యాయం చేయడానికి ట్రై చేస్తే కనుక అక్క చెల్లెలు శుభ్రంగా హ్యాపీగా బతకవలసినట్టు మీరిద్దరు ఈ రోజు ఆడిని పక్కన పెట్టుకుని అబ్బాయిని ఏమన్నట్లు మనల్ని ఆర్గ్యూ చేస్తున్నారు, మనల్ని ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు. ఆయన అడుగు. మీరు ఇంజెక్ట్ చేసిన ఎనర్జీయే. ఆయన అడగమ్మా, గొంతులేపి ఇక్కడ మాట్లాడుతున్నావు, ఇక్కడ కదా అక్కడ మాట్లాడు. ఆ ఫేస్ చూస్తుంటే చూడాలని కూడా అనిపించట్లేదు మేడం. మరి ఇంకెందుకు వదిలేసేయ్? మరి వదిలేసి ఆయన కావాలని ఎందుకు అంటున్నావు నువ్వు? కావాలి ఇప్పుడు న్యాయం. ఆయన చూడబుద్దే అవ్వట్లేదు అన్నప్పుడు ఆయన కావాలని ఎందుకు అంటున్నావు? పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెంట్ ఎందుకు అయ్యావు నువ్వు? చెప్తుంది, మాట్లాడు. నాకు న్యాయం కావాలి మేడం. ఏం న్యాయం? న్యాయం కాదమ్మా, విడమర్చి చెప్పు. న్యాయం అంటే ఏంటి? ఇప్పుడు ఒక పక్క నుంచి ఆయన చూస్తే చెప్పించుకుని కొట్టాలని అంటున్నావు. నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి పుట్టబోయే బిడ్డకి తండ్రి కావాలని. ఫస్ట్ ట్రై అండ్ లిసన్, ట్రై టు లిసన్. ఓకే, ప్రెగ్నెంట్ కావాలి, ప్రెగ్నెంట్ అయిపోయాను కాబట్టి బిడ్డకి తండ్రి కావాలి కాబట్టి న్యాయం అడుగుతున్నావా? లేదంటే వాడితో పాటు నన్ను కలిసి ప్రయాణం చేశాను కాబట్టి జీవితాంతం వాడితోనే ప్రయాణం పంచుకుందాం అనేటటువంటి ఉద్దేశంతోనా? ఏంటి న్యాయం? ఇప్పుడు నాకు పుట్టబోయే పాపకు తండ్రి అని ఎవరికి చూపించాలి? ఓకే, అది నీ డౌట్ అంతే. ఇప్పుడు మా అక్కని చేసుకున్నట్టు నాకు తెలీదు, నాతో ఉంటున్నట్టు మా అక్కకి తెలీదు, అన్ని వానికి తెలుసు కదా. అవును, సొంత అక్క చెల్లెలని వానికి తెలుసు కదా. అట్లా ఎంత చేసిండు? పక్కా లోఫర్ అండ్ చీటర్. ఏం చెప్తాడు జోవేందా? ఏం చెప్తాడు అంత సైలెంట్ గా? ఇప్పుడు అక్కడ ఆ ఫేస్ చూసి ఏమయ్యా ఆవిడ అడుగుతున్న దానికి సమాధానం చెప్పు ఫస్ట్. 2 చంపలు ఉన్నాయి కదమ్మా, నువ్వో చంప వాయించరే అమ్మా ఇద్దరుని. భయమా? వాళ్ళిద్దరంటే ఒకరికి తెలియదు, నీకు వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అని తెలుసు. రేపు పొద్దుట విషయం బయటకు వస్తే తోలు తీస్తే ఆరేస్తారన్న భయం నీకు రావట్లేదా? మేడం ఇప్పుడు చెప్తున్నా కదా మేడం, ఇద్దరు కావాలని చెప్తున్నా కదా మేడం. చెప్పు తీసుకొని అంత అట్లనే ఎక్కువ మాట్లాడినావు అంటే నాకు తెలియకుండా ఏదో చిన్న పాపని లైన్ లో వేసుకొని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారా? టీనేజ్ పిల్లలని అలా మోసం చేయడమేనా మీ పని? అది నా ఇష్టం. అది నీ ఇష్టం అయితే చెప్పు తీసుకొని అంత. ఇంకో నీ ఇష్టం అనే మాట నోట్లో నుంచి వస్తే ఏం నకరాలు ఆడుతున్నావా ఏంటి? ఇలాంటి వాళ్ళకి పెద్ద కేసు ఏదైనా వేసి లోపల వేసేస్తే సరిపోతుంది. మా పాపని నేను చూసుకుంటాను, నాకు జాబ్ ఉంది, వీటితోటి అవసరం లేదు. వీడికి ఇలాంటి వాళ్ళకు ఉరి శిక్షనే కరెక్ట్. సూపర్ అమ్మా. అది ఇప్పుడు అసలైనటువంటి నీ ఐ ఓపెనర్ ఇది కావాలి. అది
సార్ విన్నారు కదా సార్ ఏ శ్రీను ఒక నిమిషం, వీళ్ళిద్దరేనా ఇంకా ఉన్నారా ఈ లిస్ట్ లో? లేదు సార్. ఎలా చెప్తావు? దొరికితే దొంగ, దొరకకపోతే దొర. వెనకట్ల ఇంకో 10 మంది సైన్యం వచ్చిందేమో ఆ డోర్ బయట, మా స్టూడియో బయట. లేదు సార్, ఇద్దరిని లవ్ చేశాను సార్ నేను. బాబు అలా ఎలా చేస్తావురా నువ్వు ఇద్దరిని? నువ్వు లవ్ చేయలేదు కానీ అది ట్రాప్ లవ్ చేసావు. అంటారా దాన్ని? నువ్వు లవ్ అనే పదం వాడటానికి అర్హుడు కాదు, ట్రాప్ అనే పదానికే నువ్వు అర్హుడివి. ఎంతమందిని ట్రాప్ చేసావని అడుగుతున్నాను. లేదు సార్. వీళ్ళిద్దరినేనా? ఎందుకు? ఒకటే చెప్తున్నాను, ఒకే పాయింట్ నిన్ను అడుగుతాను శ్రీను. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల్ని ఎందుకు ట్రాప్ చేసావు? మా ఆస్తి సార్, మాకు అన్న తమ్ముళ్ళు లేరు, ముగ్గురం అక్క చెల్లెళ్ళాము. ఇప్పుడు ఇలా చేస్తే మొత్తం ఆస్తి ఆయనకు వస్తుంది. ఆ లాజిక్ అని మీద మీరు అనుకుంటున్నారా? ఓకే. ఏమో ఇప్పుడే ఫస్ట్ టైం అతన్ని చూడటం, మీకు ఇప్పుడు రకరకాల ఆలోచనలు, ఫుల్ కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ ఎప్పటికి తేలేనో, ఈ కన్ఫ్యూజన్ అంతా చూస్తే మీ తల్లిదండ్రులు ఏమైపోతారో అది నా ప్రధానమైనటువంటి వర్రీ అమ్మ. ఇక్కడ ఏంటంటే అలా వాళ్ళకి తెలియకూడదని మీరే ఏదన్నా న్యాయం చేస్తారని చెప్పి. ఎలాగమ్మా ఇలాంటివి తెలియకుండా ఎలా ఉంటాయమ్మా? మేమేం గుట్టు చప్పుడు కాకుండా ఇలా మూసేస్తాం ఆ ముసుగులో వేసి. ఇప్పుడు మీకు భయపడి మేము మీ తల్లిదండ్రులకి అంటే చెప్పకూడదా? నాకు ఇక్కడ ఒకటి ఏమర్థమైందంటే మా అమ్మ వాళ్ళ మాటలు తీసేసినందుకు మాకు తగిన శాస్తి జరిగిందని అర్థమవుతుంది. ఎనఫ్ ఆఫ్ పనిష్మెంట్ అంతే అంతే. ఇప్పుడు అదే కదా మేడం జరిగింది. పాప పుట్టిందంటే పాప నాకు పుట్టలేదని అంటున్నాడు. అదే మా తల్లిదండ్రులు చూసింది చేసుకుని ఉంటే మాకు ఇలా మా క్వశ్చన్స్ వచ్చేవా, ఇలా మాట్లాడేవాళ్ళ. మా అనుభవిస్తున్నాం, ఏం చేస్తాం, ఇంకా మాకు తప్పదు, పాప ఉంది. ఓకేనా? మేము ఆలోచించి మేడం ఇప్పుడు ఇక్కడ ఒక సినారియో ఏంటంటే చూడండి మేడం, ఒకే ఫ్యామిలీలోంచి ఒకే ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు ఆడపిల్లల్ని శ్రీను పట్టాడా, లేదంటే ఒకే ఫ్యామిలీలో ఉండేటటువంటి ఇద్దరు ఆడపిల్లల యొక్క సైకాలజీ ఒకేలా ఉండటం వల్ల శ్రీను ట్రాప్లో పడ్డారా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఇక్కడ. ఎందుకంటే కనుక శ్రీను లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఐ మీన్ శ్రీను లాంటి వాళ్ళు ఉండరు అనేది మనం ఎన్నిసార్లు బాబు ఓకే వెళ్ళు అంటే కనుక ఇంకోటి వచ్చి కూర్చుంటాడు శ్రీను స్థానంలో. బాబు ఓకే ఈ కేసు సెటిల్ శ్రీను. ఎంతమందిని శ్రీనుని చూడలేదు మనం? చాలామందిని చూసాం. ఇక్కడ నేను ముఖ్యంగా పాయింట్అవుట్ చేసేటటువంటిది ఏంటంటే శ్రీను విసిరినటువంటి బ్రహ్మాస్త్రం ఇద్దరిలో ఎటువంటి కూడా తేడా లేకుండా ఆ అమ్మాయితో ఏదైతే కనుక ప్లాన్ వాడాడో, ఏ విధమైనటువంటి ఒక ప్రక్రియని ఒక ప్యాటర్న్ని వాడాడో, అదే ప్రక్రియని ఏమాత్రం తేడా లేకుండా ఇక్కడ సల్మాకు కూడా వాడాడు. ఫాతిమాకి ఏదైతే వాడాడో సల్మాకు కూడా వాడాడు. ఎటొచ్చి ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ టైమింగ్ అనమాట. అతను కొద్దిగా మరీ బుద్ధిహీనుడు ఏం కాదు, దుర్మార్గుడే కానీ బుద్ధిహీనుడు కాదు. ఎందుకంటే కనుక ఈ వెయిటెడ్ ఈ అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు, ఎందుకు వచ్చిన గొడవలే, మేజర్ అయిన తర్వాత కట్టేసుకుంటే కనుక ముస్లిం సాంప్రదాయం ప్రకారం లేదంటే ఇంకో సాంప్రదాయం ప్రకారం ఈ రోజు కాకపోయినా తల్లిదండ్రులు వచ్చి 4 అక్షంతలు చేసేసి ఒప్పేసుకుంటారు అనేటటువంటి కాన్సెప్ట్తో అతను తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఈ ఎంటైర్ సినారియోలో ఏంటంటే ఈ అమ్మాయి మేజర్ అవటం వరకు వెయిట్ చేశాడు. ఏ విధంగా మిస్ అయిందో నాకు తెలియదు కానీ వీళ్ళిద్దరు మధ్యన ఉండేటటువంటి ఇంకో ఆడపిల్ల అయితే మాత్రం మిస్ అయింది. మరి ఆ అమ్మాయిని ఎందుకు పట్టలేదో పటాయించలేదో నాకు తెలియదు. పెద్ద అమ్మాయి దొరికిపోయింది, ఆఖరి అమ్మాయి దొరికిపోయింది. ఇంకొకటి ఏంటంటే డెలివరీ టైంలో కూడా తను లేడు, పని అని బయటనే ఉన్నారు. చెప్పలేమ్మా. అమ్మ మీ అక్కకి పెళ్ళి అయిపోయిందమ్మా, నువ్వు మిడిలా? నేను సెకండ్. నువ్వు సెకండ్, ఈ అమ్మాయి థర్డ్. సో అదృష్టం ఎక్కడ కలిసి వచ్చిందో కానీ ఆ పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోవటం వల్ల ఆ అమ్మాయి తప్పించుకుని వెళ్ళిపోయింది. కానీ బహుశా ఆ అమ్మాయి కూడా ఉండుంటే కనుక ముగ్గురిని కూడా పటాయించేసి ఏముందిలేండి సార్ అక్కడ ఇక్కడ వాడాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటేనమ్మా, ఇందాకటి నుంచి ఆ దుర్మార్గుడి యొక్క అసలైన రంగు ఇప్పుడు కనిపించింది, వాడిని చూస్తుంటే నాకు వాంతి వస్తుంది అని చెప్పి సల్మా అంటాం, చెప్పించుకుని కొడతానని చెప్పి అంటాం. అంటే వీళ్ళిద్దరికీ అసలు శ్రీను యొక్క క్యారెక్టరు ప్రత్యేకంగా హిట్ టీవీ ఈ స్టూడియోలోకి వచ్చాకే కనిపించిందా? అంతకుముందు కనిపించలేదా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక రంగులు బయటకు పడినాయి. కానీ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గెస్ చేయడానికి నీకు ఒక 5 చేసినందుకే కదా ఇదేంది తెలుసుకుందామని మీ కాంటాక్ట్ కోసం చూసి. సో నేనేమంటున్నానంటేనమ్మా, ఈ అంటే ప్రేమించటం చాలా సులువమ్మా. టీనేజ్లో వయసులో ఉండేటటువంటి ఆడపిల్లలు ఆ హార్మోన్లను బట్టో ఇంకో కార్యక్రమం వల్ల అట్రాక్ట్ అవటం అనేటటువంటిది సర్వసహజం, అది కామన్. కానీ ఆ హార్మోన్ అనేటటువంటి ప్రక్రియ వల్ల ప్రేమ అనేది పుట్టుకు వచ్చినప్పుడు సాంప్రదాయం అనేటటువంటిది గుర్తుకు రావటం అనేటటువంటిది బాధ్యత. ఎందుకంటే మన అమ్మ నాన్న మన ఎలా పెంచారు, మన ఖురాన్లో కానీ మన గ్రంథాల్లో, మన పవిత్ర గ్రంథాల్లో ఏమి రాస్తుంది, ఎందుకు రోజుకి ఇన్నిసార్లు మనం నమాజ్ చేస్తున్నాం అనేటటువంటి ఆలోచన శైలి చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న మీ ఇద్దరికి ఇంగ్రెయిన్ చేసి, అరే మనకు సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు, చదువుకూడదు అన్నది కాదు, సాంప్రదాయమే, ఆడపిల్లని అయితే మాత్రం చదివించాలని చెప్పి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు మీ తల్లిదండ్రులు. ఈ అమ్మాయిని ఒక ఉన్నత స్థానమైన పెళ్ళి పెట్టి వాళ్ళ గుండెల మీద చేసుకుని చదివిస్తున్నాం కదా, ఇక్కడితో మన బాధ్యత పోయింది, ఇంకా కరెక్ట్ మార్గాన్ని మా ఆడపిల్లలు వెళ్ళిపోతారు అనేటటువంటి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఈరోజు మీ తల్లిదండ్రులు ఈ విధంగా ఉంటారమ్మా.
కానీ దాన్ని మీరిద్దరు ఏం చేశారు అంటే కనుక, ఎందుకు నేను శ్రీను లాంటి వ్యక్తిని పదే పదే వేలెత్తి చూపెట్టను, అలాంటి దుర్మార్గాలు పుడుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు, దాని గురించి కాదు. శ్రీనుని ఇందాకటి నుంచి పదే పదే అన్నాను, గర్వంగా ధైర్యంగా అక్కడ కూర్చుని అతను మాట్లాడినటువంటి రెండో మాటలోనే ట్రాప్ అనే పదం వాడాడు. అంటే అతనికి అది ఊత పదం, ఆనవాయితీ, పద్ధతి, అలవాటు, హ్యాబిట్, అతనికి అలవాటు. శ్రీను యొక్క కలర్ కనిపించడానికి ఒక చదువుకున్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి నీకు, చదువుకుని ఈ మధ్యగానే కాలేజీలోంచి బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్న ఈ అమ్మాయికి 5-6 సంవత్సరాలు పడుతుంది అంటే కనుక నా చెవుల్లో కాలీఫ్లవర్లు ఏం లేవమ్మా. మీరు చూసేటటువంటి విధంగా ఒక వ్యక్తిని అసెస్ చేసే, ఇందాక మేడంతో కూడా నేను ఒక మాట అన్నాను, సర్వసహజంగా సమాజంలో అందరికీ అర్థం కావాల్సినటువంటి ఒక కాన్సెప్ట్, చదువుకున్నటువంటి పిల్లలు తప్పు చేయరేమో అనేటటువంటి ఆలోచనతో తల్లిదండ్రులు ఉండద్దు. ఎందుకంటే కనుక ఐక్యూ ఆఫ్ అకాడమిక్స్ అంటే ఒక చదువు పరమైనటువంటి ఒక పుస్తకం సంబంధించినటువంటి తెలివితేటలు డిఫరెంట్, సామాజిక పరమైనటువంటి తెలివితేటలు డిఫరెంట్. సామాజిక పరమైనటువంటి తెలివితేటలు ఎప్పుడూ కూడా ఏంటంటే ఒక చదువు పరమైనటువంటి తెలివితేటలని దూరంగా ఉంటుంది. ఒకటి దొంగ, దొర, మంచోడ, చెడ్డోడ. ఎందుకంటే క్లియర్ కట్గా శ్రీను వచ్చినటువంటి మార్గాన్ని చూస్తే కనుక ప్రేమ తక్కువ, అక్కడ ఏమి ప్రేమ గీమ ఏమీ లేదు. కేవలం ఏంటంటే ఒక మాట కలుపుతాడు, మంచినీళ్ళు ఇమ్మంటాడు, బిస్కెట్ ప్యాకెట్ ఇమ్మంటాడు, మీరు ఇస్తారు, కొద్ది మాట పెంచుకుంటాడు, అవి కాస్త ఆధారాల కింద దాచిపెట్టుకుంటాడు. ఆధారాల కింద దాచిపెట్టుకుని, ఇదిగో నువ్వు ఇంతకాలం నాతో పాటు ఇలా కంటిన్యూ చేసావు కాబట్టి నువ్వేమన్నా గీత దాటితే కనుక మీ పేరెంట్స్కి చెప్తాను, వాళ్ళకన్నా చెప్తానని అంటాడు ఈ అమ్మాయికి చెప్పినట్టు. లేదంటే నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటాను అన్నట్టు చెప్తాడు నీకు చెప్పినట్టుగా. నౌ వాస్తవానికి మనం వెళ్ళినటువంటి ఒక కొద్దిపాటి ఒక 6 నెలలు 5 నెలలు ప్రయాణంలో ఒక కొత్తగా కనిపించినటువంటి వ్యక్తి ప్రేమ దోమ అనేటటువంటి మాటతో మనల్ని ఇలా ఉచ్చు బిగిస్తే కనుక వాడు ఉచ్చులో పడిపోయి, వాడు బ్లాక్మెయిల్లోకి పడిపోయి, ఇంట్లోంచి పారిపోయి, వాడితో గర్భవతి అయిపోయి తర్వాత వాడిని పెళ్లి చేసుకోవటం ఇదేనా? ఎక్కడ కూడా వీడిని మనం ట్రాప్ చేస్తున్నాడు, మనది ఏమీ ఇక్కడ తప్పు లేదు, మనం పోయి మన తల్లిదండ్రులకు చెప్దాం, ఖచ్చితంగా ఇంతకాలం మనల్ని నమ్మి ఇలా బయటకు పంపించినటువంటి, మనం ఎదగండ్రా అని బయటకు పంపించినటువంటి మన తల్లిదండ్రులకు మనం చెప్తే కనుక మన తల్లిదండ్రులు మనం నమ్మరా అనేటటువంటి క్వశ్చన్ ఎందుకు రాలేదు? అందుగురించి నేను ఏమంటున్నానంటే శ్రీను యొక్క రంగు, శ్రీను యొక్క ఆలోచన, శ్రీను యొక్క వ్యక్తిత్వం మొదటి నుంచి మీరు చూసేటటువంటి విధానం, ఆ ప్రేమ అనేటటువంటి ముసుగు తీసేసి చూసేటటువంటి విధానంగా చూసుకుంటే కనుక శ్రీను దొంగ నా కొడుకు అనేది ముందే తెలుస్తుంది మీకు. అలా చేయలేదు వీరిద్దరు. ఇందాకటి నుంచి ఈ అమ్మాయి సల్మా ఏమంటుంది, ఏముంది లేండి సార్, మా అక్కే అతని భర్త అని తెలియదు, మా అక్కే ఏమని అంటే మీ అక్కే అతని భర్త అని కాదు, ఒకే ఆస్పెక్ట్ తీసేస్తే నువ్వు చేసినటువంటి విధానం, పద్ధతి, మార్గం కరెక్టా? గడిది గుడ్డు, అది కూడా తప్పే. అప్పుడు కూడా అది ఖండించాలి, అప్పుడు కూడా అది నిలదీయాలి. అది కూడా మీ సాంప్రదాయం కాదు, అది కూడా మీ పట్టింపు కాదు, అది కూడా మీ తల్లిదండ్రులు పెంచిన విధానం కాదు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఈ ప్రోగ్రాంలో ఈ ఎపిసోడ్లో ఉన్న సెన్సేషన్ ఏంటంటే, మీ అక్క చెల్లెలు ఇద్దరు ఒకే దుర్మార్గుడిని ప్రేమించి ఇద్దరు చేత గర్భవతి అయ్యి ఇక్కడ కూర్చోవటం అనేది సెన్సేషనే, కానీ మీరు ఇద్దరు చేసినవి ఏదో పనులే, తల్లిదండ్రులు పేకలు కత్తితో ఇలా పేకలు కోసుకునేటటువంటి పనులు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే నాన్న, మీ ఇద్దరు ఏమనుకున్నారంటే, ఒకడు వచ్చి ఇంత ఇదిగా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు అనేటటువంటి విధంగా మాట్లాడి, నేను పువ్వుల్లో బంగారం బొమ్మలాగా చూసుకుంటాననేటువంటి ఒక మాటని, నువ్వు లేకపోతే నేను కోసుకుని చచ్చిపోతాననే మాట అనేటప్పటికి వాడిని ఆటోమేటిక్గా మొగుడు అని ముద్రేసేస్తారు. అది తప్పు. ఇక్కడ మన చదువు ఏం నేర్పించింది, వాడు నిజంగా అంత ఇదిగా ఉంటే కనుక ఈ పని ఎందుకు చేసుకుంటూ కూర్చుంటాడు, నన్నెందుకు ప్రేమిస్తాడు, వీడు నేనే కావాలని ఎందుకు అనుకుంటాడు, వీడు నా వెనకతలు పడుతున్నాడంటే కనుక బహుశా నా చదువు, నా డబ్బు వెనకతల ట్రాప్ ఏమో అనేటటువంటి ఆలోచన మీకు ఇద్దరికి ఎందుకు రాలేదు? సో ఇది నేను అనేది ఏంటంటేనమ్మా, ఈరోజు శ్రీను బతికేస్తాడమ్మా. శ్రీనుకి శిక్ష పడినా శిక్ష పడకపోయినా ఇంకో విధంగా ఉన్నా కూడా శ్రీను బతికేస్తాడు. శ్రీనుకు బుద్ధి వచ్చి గడ్డి తినేటటువంటి వ్యక్తిత్వం కాదు. బుద్ధి వచ్చి గడ్డి తినేవాడైతే కనుక వాడు ఏంటంటే, ఒకే ఇంట్లో ఉండేటటువంటి ఇద్దరు ఆడపిల్లలు గొంతుకు కోసి అక్కడ తల్లిదండ్రులు ఎందుకు బతుకుతున్నావు అనేటటువంటి ఆలోచన క్రియేట్ చేసేటటువంటి వాడైతే వెళ్తాడు. దుర్మార్గుల్లో దుర్మార్గుడు. ఒక ఆడపిల్లని మన వేదిక మీదే ఒక ఆడపిల్లని ఇలా చేస్తారా, నీకు బుద్ధి ఉందా, గడ్డి ఉందా, ఆ బిడ్డకు తండ్రి ఎవరని అనుకుంటున్నారా ఏంట్రా అని చెప్పి వాడు గడ్డి చెప్తాం. కావాలని చెప్పి ట్రాప్ చేసి ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లని ఇలా చేసాడంటే ఖచ్చితంగా మీ ఇద్దరి యొక్క సైకాలజీ భారీ హిట్ చేశారు. ఇద్దరు ఒకే వాళ్ళకి పడతారు అనేటటువంటి స్టడీ చేశారు. ఇద్దరు వ్యక్తిత్వాన్ని ఒకటే అనే విధంగా చూశాడు. వీళ్ళిద్దరు బలంతో పూర్తిగా అర్థం చేసుకున్నాడు. ప్లస్ దానికి తోడు ఏంటంటే, మీరు ఆ గడప దాటి బయటకు వెళ్ళకుండా ఇద్దరిని ప్రెగ్నెంట్ చేసి పడేశాడు. సో కాబట్టి ఏంటంటే, శ్రీను లాంటి వాళ్ళు వస్తారు పోతారు. ఇక్కడ మీరిద్దరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక నేను అన్నాడమ్మా ఆ బిడ్డ నాది కాదని, దట్స్ ప్యూర్లీ డ్రామా, దట్స్ ఓన్లీ డైవర్షన్ ఆఫ్ ద టాపిక్. మీ ఇద్దరు నోర్లు మూయించాలి, ఇంకో సబ్జెక్ట్ రాకూడదు, అతను తప్పు ఇక్కడ కడుక్కుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మేము అతన్ని ఎక్కువ ప్రశ్నించకూడదు అంటే ఏమనాలి? నీ మీదే ఒక అక్రమ సంబంధం ఏదో అంటగట్టాలి. సో సింపుల్గా ఏమన్నాడు, కనికరం లేనటువంటి విధంగా సొంత బిడ్డనే నా బిడ్డ కాదు, నాకే పుట్టిందని గ్యారంటీ ఏమన్నాడు. దానికి ఆధారం చూపెట్టరా బాబా అంటే నోరు తల్లేసి ఇలా గాల్లో చూస్తున్నారు.
సో కాబట్టి ఏంటంటే అది కూడా ఏమీ లేదు. అతను వేసేటటువంటి రకరకాల బిస్కెట్లో మా దగ్గర కూడా ఒక బిస్కెట్ ఇసురుదాం అనుకున్నాడు, మా దగ్గర అవేం కుదరవు. సో వాస్తవానికి ఏంటంటే అతనికి కూడా తెలుసు నువ్వే భార్య అని తెలుసు, ఆ బిడ్డ అతని బిడ్డ అని తెలుసు. అటువంటి ట్రాపుల్లోకి మనం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు ఏంటంటే నువ్వు ప్రెగ్నెంట్, నా పరిస్థితి ఏంటి, నేను ప్రెగ్నెన్సీ అయ్యాను కాబట్టి వాడు నాతో పాటు ఉండాలంటే కనుక నీ చేతులు ఎత్తి 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. దయచేసి అటువంటి వాళ్ళలోకి వెళ్ళొద్దు, అది కరెక్ట్ కూడా కాదు. నీ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ఆలోచన ఏంటి అన్నది తర్వాత చూద్దాం. నేను ప్రెగ్నెంట్, ఇంతకుముందు ఏమొచ్చి కోసేసుకుంటాడు కాబట్టి వాడితో పాటు వెళ్ళిపోతాను, చచ్చిపోతాడేమో కాబట్టి వాడిని పెళ్లి చేసేసుకుంటాను, ఇప్పుడు నేను గర్భవతిని కాబట్టి వాడితో పాటు జీవితాంతం ప్రయాణం చేస్తాను. ఇది కాదమ్మా జీవితాలంటే. సార్ ఫైనల్గా ఏమంటారు సార్ మీరు? అప్పుడే ఫైనల్గా మీరు ఏమన్నారు, అన్నారు. ఏం ఫైనల్గా మేము చెప్తే కనుక ఇంకో దాని దగ్గరికి వెళ్దామనా? ఆపు. కానీ అదమ్మా నేను చెప్పేది ఏంటంటే అది కాదు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ ప్రెగ్నెన్సీ కంటే ముందు నువ్వు ఉన్నావు కాబట్టి నీ ఆలోచన ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఆలోచించుకో. కమింగ్ టు యువర్ పాయింట్ ఫాతిమా, ఇట్స్ వెరీ క్లియర్ అమ్మా. ఈజ్ ఎ కల్ప్రిట్. ఇందాక కూడా చెప్పాను, చేంజబుల్ అండ్ అన్చేంజబుల్. మారే వ్యక్తిత్వాలు, మారినటువంటి వ్యక్తిత్వాలు. సమాజంలో ఈ 2 రకాలు ఉంటాయి. ఇది మారినటువంటి వ్యక్తిత్వం. ఇంత జరుగుతున్నా కూడా సార్ నాకు బుద్ధి వచ్చింది, బుద్ధి గడ్డి తిన్నాను, నేను ఇక్కడ అన్యాయం చేశాను అనేది కాదు. నీ కూతురు మీద కనికరం లేదు, నీ మీద కనికరం లేదు, మీ సాంప్రదాయం మీద కనికరం లేదు, మీ కన్నటువంటి తల్లిదండ్రుల మీద కనికరం లేనటువంటి వ్యక్తితో ఉండాలా ఉండకూడదు అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. మారుతాడా అండి అంటే కనుక నేనైతే ముద్ర వేసిస్తాను, మారడు. ఎందుకంటే ఒకే కుటుంబంలో 2 ఆడపిల్లలు గొంతుకు కోసినవాడు మారడు. నాకు పుట్టినటువంటి నేను కన్నటువంటి నా ద్వారా పుట్టినటువంటి కూతురు కాదు అని చెప్పి ఇక్కడ అన్నటువంటి నీ బిడ్డని ఇక్కడ పెట్టినా కూడా కనికరం లేనటువంటి వాడు మారడు. సో కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి డెసిషన్ తీసుకోవటం చాలా ఈజీ. ఒక భారీగా అతను పెళ్లి చేసుకున్నావు కాబట్టి అటువంటి వ్యక్తితో ఉండాలా ఉండకూడదా అనేటువంటిది నువ్వు చాలా ముఖ్యమైనటువంటి డెసిషన్ తీసుకోవాల్సినటువంటి ప్లేస్ ఆసన్నమైంది. కాబట్టి ఏంటంటే మీరు ఇద్దరు చదువుకున్నటువంటి పిల్లలు, సమాజాన్ని చూసినటువంటి ఆడపిల్లలు, ఒక సాంప్రదాయంని ఒక పట్టింపుని నమ్ముకున్నటువంటి పిల్లలు, ఇద్దరు ఒకే తావులో వెళ్ళి తప్పులు చేశారు కాబట్టి ఆ అమ్మాయికి ఒక కౌన్సిలింగ్ అనేది ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. వాడు కావాలా వద్దా అనేటటువంటి డెసిషన్ నువ్వు తీసుకో. రేపు పెద్దగా అయ్యాక పాప కూడా వాళ్ళ డాడీ ఎవరంటే ఎవరు దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అమ్మా. వాడు ఏంటంటే కనుక ఒక సీక్వెన్స్ ఆఫ్ ఒక 10 మంది ఫస్ట్ ఏంటంటే ఇదే చెప్తాను ప్రతి మదర్స్కి, ఇదే నేను చెప్తా ఉంటాను. ఇలా తప్పులు చేసినటువంటి ప్రతి ఆడపిల్లకి నేను ఇదే చెప్తా. నా బిడ్డ కాదమ్మా, ఫస్ట్ నీ తర్వాత నీ బిడ్డ. నీ జీవితం ఈ మొగుడుతో ఉండగలవా, ఇలాంటి దరిద్రుడితో కొనసాగలడా? వీడు ఒక క్యూలో పెట్టి అమ్మాయిని తీసుకొచ్చి నిన్ను ఉచ్చులోకి ఇలా లాగుతూ ఉంటే కనుక వీళ్ళందరినీ కాపాడుకుంటూ పోలీసింగ్ చేస్తావా, సోషల్ పోలీసింగ్ చేస్తావా? నా మొగుడు ఎక్కడికి వెళ్ళకూడదని కర్ర పట్టుకున్నాడు చుట్టూ తిరుగుతావు. నీ బిడ్డ సంగతి త్వరగా చూద్దాం. నా బిడ్డ పుట్టేసింది కదండి, ఈ అమ్మాయి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కదండి, వాడు నాకు కావాలంట. నువ్వేమొచ్చి నా బిడ్డ ఇక్కడ ఉన్నాడు కదండి, తండ్రి కదండి అంట. కరెక్టే. మీ జీవితాలకు ఒక సెక్యూరిటీ ఉంటే కనుక మీ కడుపుల గురించి మీ బిడ్డల గురించి ఆలోచిద్దరు. కానీ ఫస్ట్ నీ గురించి అడుగు. సార్ నాకు ఈ మనిషితో సెక్యూరిటీ ఉందా, వీడు ఇలాగే ఉంటాడా మారుతాడా, వీడు దరిద్రుడా దుర్మార్గుడా మంచోడా, ఇది ఫస్ట్ అడిగితే నేను చెప్తా. అంటే మా డాడీ కూడా వర్క్ పర్పస్ మీద బయటికి వెళ్ళి ఉండేది. మా ఇంట్లో మాకు తమ్ముడు అనే వాళ్ళు ఎవరు లేరు. మగ దిక్కు లేకపోతే మళ్ళీ ఇలాగే కంటిన్యూ జరగదు అంటే మనకు మా పాప కూడా హస్బెండ్ అనేవారు కంపల్సరీ ఉండాలి కదా సార్. అదేనమ్మా, ఇంకా చెప్తున్నాను కదమ్మా, ఇక్కడ మగ అనేటటువంటి ఒక మనిషి ఉండాలి కాబట్టి వాడు ఎంత దుర్మార్గుడైనా ఎంత భయంకరమైనా కూడా వాడు తండ్రిగా ఒక లేబుల్ కింద ఉండాలి. ఒక 10 మందిని తీసుకొచ్చి అమ్మా ఏంటమ్మా నువ్వు కాకుండా 10 మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు అని చెప్పి రేపు పొద్దున్న నీ కూతురు నిన్ను అడిగితే దానికి భయపడట్లేదా మీరు? ఒక్కదు నేను అడుగుతున్నాను, ఒక తండ్రి ఉంటాం అనేది కాదు, కరెక్ట్ కాదమ్మా. ఎటువంటి తండ్రిని చూపెడతాం అనేది కూడా ఇంపార్టెంట్ నీ ఆడపిల్లలు. దాన్ని బట్టి ఆలోచించు. థ్యాంక్ యూ సార్. మేడం మీరేమంటారు? మేడం ఈ కేసు మనం స్టడీ చేస్తే క్లియర్గా అర్థమవుతుందండి. ఒక చీటరు 2 అమ్మాయిలు మోసం చేశాడు. 2 అమ్మాయిలు కూడా ఒక టీనేజ్ అమ్మాయిలు చేసే మిస్టేక్స్కి రిప్రజెంటేటివ్స్. మనం వీళ్ళకి ఏదో పెద్ద కౌన్సిలింగ్ ఇచ్చేద్దాము మార్చేద్దాం అంటాకి వీళ్ళిద్దరే ముగ్గురే. వీళ్ళని పెద్దగా ఎవరు కౌన్సిలింగ్స్ ఇచ్చేసి మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్లో తిన మాట్లాడిన విధానం ఎంత షార్ప్గా ఉందంటే, నేను 18 years వచ్చానండి, ఆ టైంకి నా ఏజ్లో ఉండే ఫీలింగ్స్ దానివల్ల నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆయన ట్రాప్ చేశాడు. ఆ ట్రాప్ చేసినప్పుడు నేను ఆల్రెడీ అవాయిడ్ చేశాడు. అంటే అవాయిడ్ చేయడం తెలుసు, తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరని తెలుసు, మన మతంలో మనకి ఇట్లా ఉంటే కొంత కష్టం అని తెలుసు, సొసైటీలో వాళ్ళ ఇల్లు కొంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, సొసైటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని తెలుసు. అన్నీ తెలుసు. తెలియక ట్రాప్ అయిపోయింది అనటానికి లేదు. ఈవిడకంటే ఆవిడ ఇంకా ముదురు. చిన్నప్పటి నుంచి ఈ వ్యవహారాలు చూస్తుంది. అక్కని వేరే రిలీజియన్ వ్యక్తి పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం వల్ల అక్క ఇంట్లో వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారు ఏంటి అని తన 10th class ఏజ్ నుంచి ఆ 3 years లోపు తను బాగా అబ్జర్వ్ చేసింది. కానీ ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే అక్కని వీళ్ళేం చేయలేకపోయారు. అక్క ఆల్రెడీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి అక్కడేదో బతికేస్తుంది, తన కాళ్ళ మీద తను. అక్కనే వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి నన్ను కూడా ఏమి చేయకపోవచ్చు.
నన్ను కూడా ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరు. ఇవాళ కాకపోతే రేపు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అమ్మ ఆల్రెడీ డెలివరీకి వెళ్ళిందిగా సీక్రెట్‌గా. సొసైటీ కంటే భయపడింది కానీ పిల్లల్ని వదులుకోవట్లే. ఉన్న ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఇట్లా అయిపోతే ఎట్లాగా అని ఛాన్స్ ఇస్తారేమో అన్న ఉద్దేశంతో అమ్మాయి మాట్లాడే విధానం మనకు క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఎవరో ఆవిడ కౌన్సిలింగ్ చేయవసరం లేదు. ఆవిడ డెసిషన్ ఆవిడుంది. ఆవిడ స్ట్రాంగ్‌గాను ఉంది. ఇవన్నీ టేక్ ఇట్ ఈజీ వ్యవహారాల్లాగా మాట్లాడడం. ఇక్కడ నేను రిలీజియన్ గురించి మాట్లాడితే అండి, క్రిస్టియన్ రిలీజియన్‌లో గాని అంటే మేము అబ్జర్వ్ చేసిన నంబర్ ఆఫ్ కేసెస్‌లో మహమ్మదన్ రిలీజియన్‌లో గాని డైవర్స్ అంత ఈజీగా ఇవ్వరండి లేడీస్. జెంట్స్ ఈజీగానే ఉంటారు గానీ ఎందుకంటే క్రూయాలిటీ అనో ఇంకొకటో. మతపరంగా ఆలోచిస్తే ఈ లేడీస్ డైవర్స్ ఇవ్వడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అవి కొంత కేసులు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ కోర్టుల్లో కూడా నడుస్తూ ఉంటాయి. తను మాట్లాడే విధానం అందుకు రిప్రజెంటేటివ్‌గా పర్ఫెక్ట్‌గా ఉంది. ఒక్కసారి పెళ్ళైపోయింది. వాడు ముష్టోడా, కుష్టోడా, వేస్ట్‌గాడా అని పక్కన పెడితే ఇక భర్త అనే క్యారెక్టర్ ఒకటి ఉండాలండి. నేను డైవర్స్ ఇవ్వను. పిల్ల ఆల్రెడీ ఉంది కాబట్టి. అంటే మనం ఎన్నన్నా చెప్పండి ఈ అమ్మాయి డైవర్స్ అయితే ఇవ్వదు. అతను ఆల్రెడీ 6 మంత్సే బాగా ఉన్నాడు. రిమైనింగ్ తర్వాత నుంచి కూడా ఎప్పుడు ఇల్లు పట్టించుకోవట్లా. తన కాళ్ళ మీద తను బతుకుతుంది. పిల్లని పోషించుకుంటుంది. అతనేదో టేక్ ఇట్ ఈజీగా టైం పాస్‌గా వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆల్రెడీ సొంత చెల్లినే మోసం చేశాడని తెలిసినా కూడా ఆవిడ అడుగుతుంది అంటే ఫిక్స్. ఇక మీరేదన్నా చేయండి నాకు భర్త కావాల్సిందే. ఇవి ఆ లూప్ హోల్స్ పట్టుకున్న విధానం అది. వేరే రిలీజియన్ అదే ఇప్పుడు హిందువుల్లో చేసుకొని ఉంటే ఎవడరా నువ్వు అని చెప్పి ఇద్దరిలో ఎవరో ఒకరు తేల్చుకుంటున్నారు. ఇక్కడ ఆ సీన్ కనిపించట్లేదు మనకి. సో లీగల్‌గా చూసినా కూడా ఈ అమ్మాయి ఆల్రెడీ స్ట్రాంగ్ పొజిషన్‌లో వైఫ్ పెళ్లి చేసుకుంది. పిల్ల ఉంది కాబట్టి మనం అట్లా మాట్లాడతాం. ఆవిడ డెసిషన్ ఇంపార్టెంట్ మనకి. అమ్మ మంచోడు కాదు విడిపో అటు ఇటు అన్నా కానీ మంచోడు కాదని ఆవిడకి ఆల్రెడీ తెలుసు. ఎవరో ఆల్రెడీ చెప్పారు వేరే అమ్మాయి ఉంది అని. అయినా కూడా సార్ ఎంత మాట్లాడుతున్నా నాకే భర్తే కావాలండి పిల్లకి రేపు పొద్దుట ఏం సమాధానం అంటే ఇక ఈవిడ్ని కట్ చేయడం అనేది జరిగే పని కాదు. ఆయన ఇద్దరు కావాలంటున్నారు చూసారా ఆ ప్రాసెస్‌కి. మరి అసలు ఇట్లాంటి మ్యారేజెస్ ఎట్లా ఉంటాయండి? లీగల్‌గా ఇది వ్యాలిడా అంటే 2 రిలీజియన్‌కి సంబంధించిన వ్యక్తులు ఏ రిలీజియన్‌లో పెళ్లి చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఏ రిలీజియన్‌లో చేసుకుంటారు? ఒకవేళ ఈ అమ్మాయి స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంటే నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మహమ్మద్‌గా మారాలి, పేరు మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటే కాజీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, నికా చేసుకునేవాళ్ళు, అతని పేరు మార్చుకునేవాడు. ఇక్కడ అతని డామినేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎందుకంటే అప్పటికి అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన అమ్మాయికి ఎట్లయినా పెళ్ళి అయితే చాలు. ఒకవేళ పెళ్లి చేసుకోనంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆవిడ పొజిషన్ అదే అయింది. పెళ్లి చేసుకోనంటే నెక్స్ట్ ఏంటి అనే పొజిషన్‌లో ఇబ్బంది పడకూడదని గబగబా వాళ్ళు ఎవరో ఒప్పించారు. వెళ్ళింది లక్ష్మి అని పేరు మార్చుకుంది. కన్వర్ట్ అయినట్లు లెక్క. పేరు మార్చారు అంటే దానికి తగ్గ కొన్ని మంత్రాలు చదువుతారండి. అలా మారినప్పుడు ఇక హిందూ మ్యారేజ్ ప్రకారం మ్యారేజ్ అయినట్లు లెక్క. ఇక ఇప్పుడు ఈ అమ్మాయి కేసెస్ ఫైల్ చేయాలంటే మ్యారేజ్ ఇష్యూస్‌కి సంబంధించి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అన్నా వాడుకోవచ్చు. హిందూ మ్యారేజ్ యాక్ట్ అన్నా వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈవిడ ఒకవేళ వైఫ్‌గా ఈవిడ డెసిషన్ తీసుకుంటే తను ఉండగా ఒక అమ్మాయిని చీట్ చేశాడు. ఇలాంటి వ్యక్తి నాకు వద్దండి అనుకుంటే రెగ్యులర్‌గా అందరూ వైఫ్‌లు వేసే కేసులు 498 డీవీసీ మెయింటెనెన్స్‌లు వేయడానికి మాత్రమే ఈవిడ సెట్ అవుతుంది. ఆవిడ డెసిషన్ తీసుకుందే అనుకోండి. భార్య ఉండి పిల్లలు ఉండగా కూడా పాప ఉండగా చెప్పకుండా ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడు ఈ ఇష్యూని బయటకు తీసుకొని వచ్చాడు. సో అమ్మాయికి అసలు ఇష్యూ తెలియదు కాబట్టి ఆవిడ వేసే కేసు ఈవిడ కేసుల కంటే స్ట్రాంగ్. ఈవిడ 3 కేసులు మిక్సీలో వేస్తే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఆ అమ్మాయి వేసే 376 సబ్సెక్షన్ 2 ఆఫ్ ఐపీసీ పెళ్లి చేసుకుంటానని మోసం చేసి రేప్ చేయడం కింద లెక్క. సో తెలిసి చేసిందా తెలియక చేసిందా మేజర్ అయ్యిందా అనేది పక్కన పెడితే ఆవిడ వేసే ఆ కేసుకి అతను 7 years జైలుకి వెళ్ళాలి. ముందే అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ అనేది ఉండదండి. స్టేషన్ బెయిల్ ఉండదు. ముందు అరెస్ట్ చేస్తే 1.5 month సెకండ్ బెయిల్ పిటిషన్ ఇవ్వడం కూడా గొప్ప ఇట్లాంటి కేసుల్లో. ఎందుకంటే ఇది లవ్‌కి సంబంధించి కూడా కాదు. మ్యారేజ్ అయిపోయి వైఫ్ ఉండగా ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఇంకో అమ్మాయిని ట్రాప్ చేసి ఫిజికల్‌గా వాడేసి ఎదురు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలు ఇవన్నీ కలిపి సోషల్ మీడియాలో పెడతాను అది ఇది అని. ఫిజికల్‌గా వాడుకునే ప్రెగ్నెన్సీ కూడా చేసిన ఇష్యూ కాబట్టి ఆ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే పర్ఫెక్ట్ కేసు. అంటే మనం అబ్బాయితో మాట్లాడవసరంలా. సారు టైం దొరికి మనం కౌన్సిలింగ్ ఇవ్వడమే మనం కూర్చొని గొప్ప. అది మీరు ఫైనల్‌గా ఏం చెప్తారు చెప్పండి అంటున్నాడు. ఎంత బిజీ ఉన్నాడో. ఇక్కడికిక్కడ తేలిపోవాలో ఇద్దరు భార్యలనిచ్చి పంపించేయాలి. ఇద్దరు అమ్మాయిలని. అప్పుడు నీకు చెప్పాల్సిన సమాధానం ఎవరు చెప్పాలి? ఈ అమ్మాయి చెప్పే సమాధానం నాకు సాటిస్ఫాక్షన్‌గా లేదు. ఎందుకంటే ఒక భార్య వేసే కేసులు వీక్ కేసులు, మామూలు కేసులు. అడ్వకేట్‌ని పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతాడు. నేను ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ పిల్ల వేసే కేసులు చెప్పు తీసుకొని కొడతానంది అంటుంది చూసారా? వీళ్ళిద్దరు చెప్పులు 2 వైపులా వాగిస్తే ఎలా ఉంటుందో అలా ఒక 3 సంవత్సరాలు నరకం పడతాడు. నువ్వు అంత భయంకరమైన స్టేజ్‌లో అంత ఆయుధం నీ దగ్గర ఉంది తల్లి. నిన్ను అది వాడుకోమ్మా అని చెప్తున్నా.
ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది వేస్ట్ ఆఫ్ వేస్ట్. మీ అక్క ఆ నరకం తల్లి ఒక్క నిమిషం మాట్లాడతాను, నువ్వు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తా. తల్లిదండ్రుల్ని మోసం చేసి వాళ్ళని ఒప్పించుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు 90% ఇదే నరకాలు అనుభవిస్తారు. అవసరంలో వాళ్ళని ఒప్పించుకోవడానికే ట్రై చేయాలి. వాళ్ళు వద్దు అన్నాక ఏం చేయాలి అనేది పొజిషన్ చూసుకొని 2-3 సంవత్సరాలు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో చూసుకొని ప్రొసీడ్ అవ్వాలి. 6 monthsలోనే గబా ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని డెసిషన్స్ తీసేసుకొని అయ్యో అనుకుంటే కొంత పనిష్మెంట్ అయితే పడాలిగా. ఈరోజు మీ అమ్మ తలెత్తుకోలేకుండా ఇంకా 4 years నుంచి సొసైటీలో తిరుగుతుందంటే నువ్వు చేసిన మిస్టేక్కి. ఆ మిస్టేక్కి నీకు తగ్గ పనిష్మెంట్ ఏంటంటే అతన్ని కంటిన్యూ అవడం. ఆడు ఉంటాడా, ఊడతాడా, వెళ్ళిపోతాడా, నువ్వు వేసుకొని కేసులు వేసుకొని హింసిస్తావా అనేది నీ ఇష్టం. మీ ఇద్దరిని మేము విడగొట్టాలని అయితే అనుకోవట్లే. అతను పాప నాకు పుట్టిందేనా అన్నది నామకే వాస్తే అమ్మ, ఎందుకంటే సార్కి అర్థమైంది నాకు అర్థమైంది అంటే నువ్వు మమ్మల్ని నమ్మొచ్చు. ఏమయ్యా ఏమంటావు, నిజంగా నీకు పుట్టిందా పుట్టలేదా? మేడం అలా అంటే ఏదో చెప్తాం మేడం. అరే చెప్పు, పుట్టిందా పుట్టలేదా నీకు? నీకు ఇందాకేదో అనేసావు కదా నాకే పుట్టిందా అని. నువ్వు ఆల్రెడీ క్యారెక్టర్ లెస్, నువ్వు వచ్చి క్వశ్చన్ చేస్తున్నావు. పదే అలా అనకండి మేడం. మంచోడువా నాన్న? మరి ఇద్దరిని చూసుకుంటున్నారు కదా మేడం. నువ్వెక్కడ చూసుకుంటున్నావయ్యా? ఈ అమ్మాయి బతుకు, ఈ అమ్మాయి బతుకుతుంది. నేను ఇక్కడ పిల్ల గురించి అడుగుతున్నా, తర్వాత మాట్లాడతాను నీతో. పిల్ల నీదా కాదా చెప్పు. పిల్ల నాదే మేడం. బతికిచ్చావు నాన్న, ఎందుకంటే మాకున్న సీనియారిటీకి మేము ఎక్స్పెక్ట్ చేయగలం ఏం జరుగుంటుంది ఇక్కడ అని. ఇప్పుడు అర్థమైందా అమ్మ? నిన్ను ఎలిగేషన్స్ చేయడం కోసం ఏదో ఒక ఇష్యూలో అలా మాట్లాడాడు తప్ప పిల్ల అతని పిల్లే. మీరు DNA టెస్ట్ చేసినా అయ్యే వ్యవహారం అవుతుంది. ఇక్కడ ఇది ప్రూవ్ చేయడం కోసం మేము మాట్లాడట్లా. నువ్వు చేసిన తప్పుగా అతను భరించాలి, తప్పదు, భరించు. అబ్బాయితో మాట్లాడాలని నాకు నచ్చట్లా. కానీ అట్లాంటి వ్యక్తికి పనిష్మెంట్ ఇవ్వడానికి మాకు ఒక బంపర్ ఆయుధం దొరికింది, మీ సిస్టర్. యాక్చువల్గా నీకు కష్టం వస్తే వాళ్ళు వచ్చి కాపాడాలి, ఆ పిల్లకి కష్టం వస్తే నువ్వు మీ భర్త వీళ్ళంతా వెళ్ళి కాపాడాలి ఆ పిల్లని. ఇక్కడ ఏమైందంటే మీరిద్దరు తన్నుకునే సీన్ వచ్చింది. ఇది చాలా దారుణంగా ఉంది. నాకు కూడా అదే ఆలోచిస్తున్నాను మేడం. ఏనా నీ దగ్గర ఒక బంపర్ ఆయుధం ఉంది, ఆ ఆయుధం నువ్వు వాడతావా లేదా? నా రిక్వెస్ట్ అది. ఎందుకంటే అలాంటి వ్యక్తికి మేము మా స్టేజ్ మీద ఏ సమాధానం చెప్పినా రీచ్ అవ్వదు. ఎట్లా మాట్లాడుతున్నాడో చూస్తున్నావుగా. ఇద్దరిని చూసుకుంటానండి మీరేంటండి డిసైడ్ చేసేది అన్నట్టుంది అతను. ఎవ్వరు మీ సిస్టరా కేసు లేదు. అక్క సైడ్ నుంచి ఆలోచిస్తే మాత్రం కేసు వేయను. కాకపోతే ఇలాంటి వాడు ఉండకూడదు. అంటే ఇలాంటి వాడికి కళ్ళు తెరిపియాలి. మా అక్క లైఫ్ అన్నా హ్యాపీగా ఉండాలి. నేనేదో డిసిజన్ తీసుకుంటా, తన లైఫ్ బాగుండాలంటే వానికి ఏదో ఒకటి మీరు చెప్పినట్టు రెడీగా ఉన్నావా? ఓకే మేడం. యాక్చువల్గా అమ్మ మీరు వేసే కేసు ఇందాక నేను చెప్పాను కదా, చీటింగ్ కేసు 376 అప్ టు IPC. అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వ్యక్తి సీక్రెట్గా ప్రెగ్నెన్సీ చేయడం. నెక్స్ట్ నీ దాంట్లో IT కూడా ఇది అవుతుంది. ఎందుకంటే నేను ఫొటోస్ అవన్నీ ఉన్నాయని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. సో మీరు కనుక ఈరోజు కంప్లైంట్ ఇస్తే గట్టిగా 2-3 daysలో పోలీసులు ఇతను అరెస్ట్ చేస్తారు. ఒక 30 to 35 days ఇతను జైల్లో ఉంటాడు. తల్లి ఉండనివ్వండి. ఎందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను అంటే, మీరు ఈ కేసు ఫైల్ చేస్తే మీ అక్కని ఆయన ఏం పోషించట్లా, ఆవిడగా పేరుకి సొసైటీకి ఒక భర్త కావాలి కాబట్టి ఉండాలని అంటుంది. ఉండనివ్వండి జైల్లో. ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తే, వాంటెడ్లీ నాశనం చేస్తే, ఇలాంటి వాళ్ళు మాత్రం అసలు ఉండదు. ఇలా ఉండడం వల్ల ఒక 3 to 5 years కోర్టుల చుట్టూ తిరుగుతాడమ్మా. నువ్వు వేసే కేసు అడ్వకేట్ని పెట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్. ఆ చేసే పనంతా ఆ కేసు చుట్టూ తిరగడానికి పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేయడానికి టైం దొరకదు. అప్పటికి కాస్త ఆ బ్రెయిన్ అంతా ఒక లైన్లోకి వచ్చి ఒక అమ్మాయి కేసు ఫైల్ చేస్తే ఇంత దారుణంగా ఉంటుంది అనేది బుద్ధి చెప్పింది అనుభవతో. కనీసం మారి మీ అక్క లైఫ్ అన్న రియలైజ్ అవుతాడేమో. జీవితంలో ఆడి ముఖం అయితే చూడొద్దని నా రిక్వెస్ట్. ఏడవకు నాన్న, మేడం చెప్పినట్టుగా విను. కరెక్ట్. నీ ప్రెగ్నెన్సీ గురించి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయనన్నా. ఓకే, ఎవరైనా లేడీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి ఒక ఆలోచనతో ఏ నిర్ణయం తీసుకోవాలని మేము చెప్పలేము, బట్ యూ కెన్ టేక్ ఎ డెసిషన్ బై. ఇప్పుడు మీ సిస్టర్ మీరు కొంచెం పర్సనల్గా ఆలోచించి ఏం చేస్తే బెటర్ అనేది ఆలోచించుకోండి. తనకు సపోర్ట్ చేయండి. ఇతను అసలు అమ్మాయితో నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానండి ఈ విషయం. గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఓకే అమ్మా సల్మా, మేడం చెప్పినట్టుగా విని అలా కేసులు అనేది ఫైల్ చేయండి. జాగ్రత్త అండి మీరు కూడా. వెళ్ళండి అన్న, జాగ్రత్త. శ్రీను నీకు దండం, వెళ్ళు. అసలు నేను అబ్బాయితో మాట్లాడు బాబాయ్, అసలు మాట్లాడే ఉద్దేశం కూడా లేదు. గొప్పగా ఫీల్ అవ్వకు, నీకు దండం పెట్టు అంటే పొమ్మని అర్థం. మేడం ఈ స్టేజ్ మీద మనం అబ్బాయికి పెద్ద కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే అబ్బాయికి అసలు తెలియట్లా. ఇట్లాంటి వాళ్ళకి కాస్త లీగల్గా స్ట్రాంగ్ వాత పడాల్సిందే. కొన్ని రోజులు జైల్లో ఉంటే మనం చెప్పేదానికి మనం దొరికితే గొప్పరా బాబు అన్నట్లు ఉండాల్సిన పొజిషన్ నుంచి అయిందా సార్ మాట్లాడడం అన్నట్లు మాట్లాడుతున్నాడు. అలాంటి వ్యక్తి కొన్ని రోజులు జైల్లో ఉంటే ఒక క్లారిటీ వస్తుంది. ఆ అమ్మాయికి దగ్గరుండి మనం లీగల్ సపోర్ట్ చేస్తామండి. ఎందుకంటే మనం కూడా పెద్దగా ఏం చేయవసరం. పోలీస్ స్టేషన్ దాకా ఎలా వెళ్ళాలి, ఏంటి ప్రాసెస్, ఏ పిఎస్కి వెళ్ళాలని చెప్పి
ఒక్కసారి పోలీస్ ఎస్ఐతో మాట్లాడితే చాలు, వాళ్ళు చూసుకుంటారు. ఆ కేసు కూడా ఫ్రీ సర్వీస్ కేసు అండి. సగం వరకు పోలీసులు చేస్తారు, రిమైనింగ్ సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. ఇతనికి అయ్యే ఎక్స్పెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయండి. ఇద్దరు కలిపి పనిష్మెంట్ ఇచ్చినట్లే లెక్క. ఆ అమ్మాయి ఆ కేసు వేస్తే సపోర్ట్ చేద్దాం లీగల్గా. పాపం ఇద్దరు అక్క చెల్లెలు ఏడుస్తున్నారు, వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు అండ్ కరెక్ట్గా ఏం చేయాలి, వాళ్ళ ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలని చెప్పేసి చక్కగా జడ్జ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ. సో చూస్తున్నారు కదండి, మళ్ళీ చెప్తున్నాను, ఏ విషయమైనా సరే ఇంట్లో పేరెంట్స్తో డిస్కస్ చేయండి, దాని తర్వాతే డెసిషన్ అనేది తీసుకోండి, మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.